హాయ్ గైస్, గుడ్ మార్నింగ్. February 4, 2020 హిందూలోని ఎడిటోరియల్ చూద్దాం. ఈ ఆర్టికల్లోకి వెళ్ళబోయే ముందు మీరు ఈ వీడియోని చివరి వరకు చూడండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకేమైనా చెప్పాలి అనుకుంటే మీరు కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇంకా సబ్స్క్రైబ్ అవ్వని వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. క్యామెల్ ఇన్ ద టెంట్. అంటే ఇప్పుడు క్యామెల్ ఇన్ ద టెంట్ అనేది మనకు అరేబియన్ స్టోరీస్ అనమాట, ఫోక్ టేల్స్ అనమాట. ఒక క్యామెల్ అనేది దాన్ని అంటే వాన పడుతుందనో లేకపోతే ఎండ వస్తుందనో దాన్ని ఒక టెంట్లో దాన్ని తెలబెట్టుకోవడానికి చోటిస్తే పూర్తిగా అది ఏమవుతుందంటే మొత్తం ఆ టెంట్లో దూరిపోయి ఎవరైతే ఓనర్ ఉంటాడో వాడిని బయటికి నెట్టేస్తారనమాట. అంటే ఒక చిన్న ప్లేస్ ఇస్తే పూర్తిగా వాళ్ళు ఆక్రమించేస్తారనమాట. దాన్ని ఎగ్జాంపుల్గా తీసుకొని చెప్తున్నారు. ఇది యాక్చువల్గా మన బడ్జెట్ గురించి అండి. ఈ బడ్జెట్లో అలొకేషన్స్లో ఏం చేశారంటే ఈ గవర్నమెంట్ హాస్పిటల్స్ ఏవైతే ఉన్నాయో అంటే లోకల్గా డిస్ట్రిక్ట్స్లో ఉన్న హాస్పిటల్ యొక్క వాటి యొక్క కేరింగ్ అంతా కూడా ప్రైవేట్ మెడికల్ కాలేజెస్కి ఇస్తున్నారనమాట. సో ఇలాంటి పరిణామాలు ఏమవుతాయి అంటే రాబోయే కాలంలో పూర్తిగా మెడికల్ కాలేజ్ అంటే ఆ గవర్నమెంట్ హాస్పిటల్స్ అన్నీ కూడా ప్రైవేట్ పరం అయిపోయి సో ప్రజలకు ఉచిత వైద్యం అనేది అందకుండా పోతుందని చెప్పే ఆర్టికల్ అనమాట. ఎలోయింగ్ డిస్ట్రిక్ట్ హాస్పిటల్స్ టు బీ అటాచ్డ్ టు ప్రైవేట్ మెడికల్ కాలేజెస్ ఈజ్ ప్రాబ్లమాటిక్. అంటే ఇప్పుడు ఈ ప్రైవేట్ మెడికల్ కాలేజెస్ని ఈ డిస్ట్రిక్ట్ హాస్పిటల్కి సంబంధించిన ఏవైతే ఉన్నాయో వాటిలోకి ప్రైవేట్ మెడికల్ కాలేజ్ ఎలో చేయడం అనేది రాబోయే కాలంలో ఏమవుతుందంటే ఒక ప్రాబ్లమాటిక్గా ఇబ్బంది తలెత్తే విధంగా ఉంటుంది అని చెప్పే ఆర్టికల్ అండి ఇది. ఒకసారి దీంట్లోకి వెళ్ళబోయే ముందు దీంట్లో ఉన్న డిఫికల్టీ వర్డ్స్ మనం చూద్దాం. ఈ డిఫికల్టీ వర్డ్స్ని నేను కింద పీడిఎఫ్ రూపంలో ఇస్తానండి. మీరు ఖచ్చితంగా ఈ డిఫికల్టీ వర్డ్స్ యొక్క పీడిఎఫ్ని మీరు ఈ వీడియో చూసే ముందు డౌన్లోడ్ చేసుకోండి, లేదా పేపర్ చదివే ముందు డౌన్లోడ్ చేసుకుని ఇవి చూసిన తర్వాత మీరు ఒకసారి పేపర్ కానీ వీడియో కానీ చూస్తే ఏంటంటే మీకు ఈజీగా ఉంటుంది అనమాట. సో మీరు ఖచ్చితంగా ఆ లింక్ని మీరు ఓపెన్ చేసుకొని చూసుకోండి. దీంతోపాటు నేను ఈ హిందూ ఎడిటోరియల్ని కూడా ఈ పేపర్ను కూడా మీకు డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తున్నాను. సో మీరు ఈ పేపర్ని కూడా డౌన్లోడ్ చేసుకోండి. ఒకసారి పేపర్ చదవడానికి మీకు ఒకవేళ పేపర్ అవైలబిలిటీ లేని ఎవరికైనా ఉంటే కనుక ఇలా ఈ పేపర్ని డౌన్లోడ్ చేసుకుంటే అంటే మీకు కూడా ఈజీగా ఉంటుంది అనమాట. వాస్టెన్సిబుల్లీ, అపరెంట్లీ, సీమింగ్లీ, కనపడే, మోడరేట్, యావరేజ్, మోడెస్ట్, మోడర్న్, తీవ్రంగా, పైవోట్, ఫాల్కన్, ఆధారము, ఎన్విసేజ్, మెయిన్, ఇంటెండ్, ఉద్దేశించు, హ్యావ్ నాట్స్, పూర్, పేదలు, రోబస్ట్, స్ట్రాంగ్, టఫ్, దృఢమైన, లోత్, రిలక్టెంట్, అన్విల్లింగ్, ఇష్టపడరు, ఎటర్నల్, ఎవర్ లాస్టింగ్, నెవర్ ఎండింగ్, నిత్యమైన, డీస్టెబిలైజ్, వీకెన్, డ్యామేజ్, అస్థిరతపరచు, వయబిలిటీ, ఎబిలిటీ టు సర్వైవ్, జీవించగల శక్తి, జెస్టేషన్, డెవలప్మెంట్, మెచ్యురేషన్, అభివృద్ధి. ఇవి దీంట్లో ఉన్న డిఫికల్టీ వర్డ్స్ అండి. ఇక మనం ఆర్టికల్లోకి వెళ్తే కనుక as the center pushes to attach medical colleges to existing district hospitals in the public-private partnership mode to astoundingly address the shortage of doctors in the country. The question is, does it understand the nature of the camel that it is planning to allow into the tent? అంటే ఇప్పుడు ఈ ఏదైతే సెంట్రల్ గవర్నమెంట్ అనేది ఈ మెడికల్ కాలేజ్ సంబంధించిన ఆ ప్రైవేట్ మెడికల్ కాలేజ్కి డిస్ట్రిక్ట్ హాస్పిటల్ని అటాచ్ చేయడం అనేది ఈ పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ మోడ్లో దీన్ని ఇచ్చారనమాట. ఇది ఎలా ఉందంటే ఇది ఎలా అడ్రస్ చేసేటట్టు ఉందంటే డాక్టర్ షార్టేజ్ని చూపిస్తుంది అనమాట. అంటే తీవ్రంగా మన భారతదేశంలో డాక్టర్ యొక్క ఎంత తక్కువ మంది ఉన్నారనేది షార్టేజ్ని మనకు చూపించే విధంగా ఉంది. తర్వాత ఏంటంటే ఇది ఎలా ఉందంటే క్యామెల్ని ఒకదాన్ని మనకు టెంట్లోకి ఎంటర్ చేస్తే ఎలా ఉంటుందో అంటే ఈ అరేబియన్ ఫోక్స్ ప్రకారం ఇందాక మనం చెప్పుకున్నాం కదా ఎలా ఉంటుందో అలాంటి క్వశ్చన్ రైజ్ అవుతుందన్నమాట. ఫైనాన్స్ మినిస్టర్ నిర్మలా సీతారామన్ ఇన్ ద యూనియన్ బడ్జెట్ స్పీచ్ ఇంట్రడ్యూస్ ద ప్రపోజల్ అండ్ స్టేటెడ్ దట్ those states that fully allow the facilities of the hospital to the medical college and wish to provide a land at a concession would be eligible for availability gap finding. అంటే ఇప్పుడు ఈ నిర్మలా సీతారామన్ యూనియన్ బడ్జెట్ స్పీచ్లో ఏం చెప్పింది అంటే ప్రతి స్టేట్కి సంబంధించిన ఏవైతే ఆ ఫెసిలిటీస్ ఉన్నాయో ఆ హాస్పిటల్కి సంబంధించిన ఫెసిలిటీస్ అనేవి ప్రైవేట్ మెడికల్ కాలేజెస్కి ఇస్తే కనుక అంటే వాళ్ళకి ఏమి ఇవ్వాలా వాటితో పాటు వాళ్ళకి ఏం ప్రొవైడ్ చేయాలా కొంచెం ల్యాండ్ కన్సెషన్ కూడా ఇవ్వాలి. అంటే వాళ్ళకి కొంచెం సంబంధించిన కొంత ల్యాండ్ కనుక వాళ్ళకి అప్లై చెప్తే కనుక ఆ ఏదైతే గ్యాప్ ఉందో అంటే వైబిలిటీ అంటే జీవించగలిగే శక్తి గ్యాప్ ఏదైతే ఉందో అది ఫుల్ఫిల్ అవుతుంది. అంటే ప్రజలకు ఒక నాణ్యమైన వైద్య విధానాన్ని అందించవచ్చు ఈ ప్రైవేట్ కాలేజీల యొక్క అసిస్టెన్స్తో అని ఆమె బడ్జెట్ స్పీచ్లో చెప్పారనమాట. సెవరల్ డీటెయిల్స్ are already available in the public domain as part of the plan first proposed by the నీతి ఆయోగ్. అంటే ఇది ఏం కొత్తగా ఏం చెప్పలేదన్నమాట. దీనికి సంబంధించిన అంశాలు అనేవి ఈ పబ్లిక్ డొమైన్ సంబంధించిన అంశాలు చాలా వరకు అందరికీ తెలిసినాయి అనమాట. ఇది ఆల్రెడీ నీతి ఆయోగ్ అనేది ప్రిఫర్ చేసింది దీన్ని. It asks that it is practically not possible for central and state governments to bridge the gap in medical education with their limited resources and finances, necessitating the formation of the PPP model combining the strength of the both sectors.
అంటే ఇప్పుడు అక్కడ జరుగుతున్న మాకు చర్చ ఏంటి అంటే ఇది ప్రాక్టికల్గా అప్లికబుల్ అవ్వదన్నమాట. అంటే సెంట్రల్ స్టేట్ రెండు గవర్నమెంట్లు కలిసి ఆ బ్రిడ్జిని అంటే ఏదైతే గ్యాప్ ఉందో, అంటే ఆ ప్రజలకి ఆ హాస్పిటల్కి మధ్య సరిగా గ్యాప్ అనేది ఉందన్నమాట. ఆ మెడికల్ ఎడ్యుకేషన్ సంబంధించిన దాన్ని ఇద్దరు కలిపి కూడా పూర్తి చేయలేరన్నమాట. సో అలాంటి దాన్ని ఏం చేస్తున్నారంటే ఈ పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ పీపీపీ మోడల్ని ఉపయోగించి ఆ రెండింటి శక్తులు, అంటే రెండు స్టేట్ సెంట్రల్ గవర్నమెంట్ రెండు కలిసి బోత్ సెక్టర్స్ కలిసి దీన్ని ఏర్పాటు చేస్తున్నాయి అన్నమాట. దిస్ వుడ్ ఆర్గ్యుమెంట్ ద నెంబర్ ఆఫ్ మెడికల్ సీట్స్ అవైలబుల్ అండ్ మోడరేట్ ద కాస్ట్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్. అంటే దీనివల్ల ఏమవుతుందంటే ఈ మెడికల్ కాలేజ్ అంటే దీన్ని ఇంకా ఏం ఆర్గ్యుమెంట్ వస్తుందంటే ఈ మెడికల్ సీట్లు అవైలబిలిటీ ఎన్ని ఉన్నాయి, తర్వాత ఇప్పుడున్న మోడరేట్ అంటే ఒక మితి స్థాయిలో అంటే అతి తీవ్రతంగా లేకుండా ఒక మధ్య స్థాయిలో కనుక కాస్ట్ అనేది మెడికల్ ఎడ్యుకేషన్ ఉందా లేదా అనే దాని గురించి కూడా చర్చలు జరుగుతున్నాయి అనమాట. ఎక్స్పర్ట్స్ హ్యావ్ ఆర్గ్డ్ దట్ ద నీతి ఆయోగ్ హ్యాస్ నాట్ గివెన్ సఫిషియంట్ ప్లే టు ద రోల్ ఆఫ్ డిస్ట్రిక్ట్ హాస్పిటల్ యాజ్ ద పైవట్ ఆఫ్ ద ప్రైమరీ హెల్త్ కేర్ ఇన్ ఎవ్రీ స్టేట్. అంటే ఇప్పుడు ఈ నీతి ఆయోగ్ అనేది ఒక ఎక్స్పర్ట్స్ అందరూ ఏం చెప్తున్నారు అంటే ఈ నీతి ఆయోగ్ అనేది కరెక్ట్గా ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు. అంటే ఇప్పుడు ఈ డిస్ట్రిక్ట్ హాస్పిటల్ అనేవి అన్నీ కూడా పైవోట్ అంటే ఆధారంగా అనమాట. అంటే ఈ ప్రైమరీ హెల్త్ కేర్స్కి ఆ స్టేట్కి రాష్ట్రాలకు సంబంధించిన ఒక ఆధారంగా ఉన్నాయా లేవా, అంటే ఇప్పుడు ఎవరైనా కానీ ఈ హాస్పిటల్లన్నీ ఆ యొక్క హెల్త్ కేర్ సెంటర్లకి ఆధారం అయితేనే వాటి మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయాలి. అవి ఆధారం కానప్పుడు ఎందుకనే ఉద్దేశంతో ఈ ఎక్స్పర్ట్స్ చెప్తున్నారు అనమాట. ఎలోయింగ్ ప్రైవేట్ పార్టీస్ టు ఆపరేట్ అండ్ మెయింటైన్ ద డిస్ట్రిక్ట్ హాస్పిటల్ అండ్ ప్రొవైడ్ హెల్త్ కేర్ సర్వీసెస్ కుడ్ సీరియస్లీ డెంట్ పబ్లిక్ హెల్త్ సర్వీసెస్. అంటే ఇప్పుడు మనం కనుక ఈ ప్రైవేట్ హాస్పిటల్ని కనుక మనం అలౌ చేస్తే, అంటే ఈ ప్రైవేట్ కాలేజెస్ని అలౌ చేసి ఏవైతే ఈ డిస్ట్రిక్ట్ హాస్పిటల్స్లో ప్రైవేట్ వాటిని కనుక అలౌ చేసాం అనుకోండి, దీనివల్ల ఏమవుతుందంటే పబ్లిక్ హెల్త్ సర్వీస్ అంటే మనకు ఫ్రీగా పబ్లిక్కి చేసే సర్వీస్ అనేది దానికి పూర్తిగా చొట్టలు పడే విధంగా, డెంట్ అంటే చొట్టలు పడే విధంగా, అతుకులు పడే విధంగా ఉంటుంది అనమాట. ఇట్ ఈస్ ప్రాబ్లమాటిక్ దట్ ద నీతి ఆయోగం ఎన్విసేజ్ ద క్రియేషన్ ఆఫ్ ఫ్రీ పేషెంట్స్ వర్సెస్ అదర్స్ బికాస్ దిస్ విల్ క్రియేట్ ఏ న్యూ కేటగిరీ ఆఫ్ హ్యావ్నట్స్. అంటే ఇప్పుడు ఈ నీతి చెప్పిన దాని ప్రకారం చూసుకుంటే కనుక ఫ్రీ పేషెంట్స్ అనేవాళ్ళు అంటే ఉచితంగా వైద్య విధానం అనే దానికి వ్యతిరేకంగా ఏమో జరుగుతుందంటే ఈ పేదల మధ్య అంటే హ్యావ్నట్స్ అంటే నిరుపేదలు బీదలు అంటారనమాట. ఆ బీదలు ఏర్పడే పరిస్థితి ఏర్పడుతుంది అనమాట. కొత్త కేటగిరీ అనేది ఏర్పడుతుంది, నిరుపేదలు బేదలు అనే కొత్త కేటగిరీ ఏర్పడుతుంది దీనివల్ల అంటున్నారు. ఏ వర్కింగ్ డ్రాఫ్ట్ ఆఫ్ ద కన్సెషనైర్ agreement indicates that the private firm can demand, collect and appropriate hospital charge from పేషెంట్స్. అంటే ఇప్పుడు ఈ కన్సెషనైజర్స్ అంటే ఎవరైతే కన్సెషన్ తీసుకుంటారో, అంటే గవర్నమెంట్ వాళ్ళకి విధులను చెప్తుందో, ముఖ్యంగా అంటే ఒక బాధ్యతను అప్పచెప్పి వాళ్ళకి కన్సెషన్ ఇస్తారో వాళ్ళు ఎవరైతే ఇప్పుడు ఈ ప్రైవేట్ హాస్పిటల్ ఏవైతే ఉన్నాయో వాళ్ళ అగ్రిమెంట్ ప్రకారం ఏంటంటే ఈ ప్రైవేట్ హాస్పిటల్ అనేవాళ్ళు కొంతవరకు డిమాండ్ చేయొచ్చు అనమాట. కొంత అమౌంట్ ఛార్జెస్, హాస్పిటల్ ఛార్జెస్ కింద ఆ పేషెంట్స్ దగ్గర నుంచి వాళ్ళు కొంతవరకు కలెక్ట్ చేసే అవకాశం ఉందన్నమాట. దేర్ ఈజ్ అండర్స్టాండబుల్ అపోజిషన్ to the scheme in the states such as Tamil Nadu that have a robust public health care system and a medical college in nearly very distinct. అంటే ఇప్పుడు ఇలాంటి ఏదైతే ఉందో ఇలాంటి విధానాన్ని, అంటే సెంట్రల్ గవర్నమెంట్ ప్రవేశపెట్టిన ఈ విధానాన్ని తమిళనాడు లాంటి రాష్ట్రాలు అనేవి, అంటే అక్కడ ఏంటంటే వాళ్ళ యొక్క పబ్లిక్ హెల్త్ కేర్కి సంబంధించి చాలా తీవ్రంగా పరిణామాలు తీసుకుంటారు. చాలా మంచి ఈ వైద్య విధానాన్ని ఉచితంగా ప్రజలకు ఇవ్వాలనే దృక్పథం ఉన్న రాష్ట్రం అనమాట తమిళనాడు. అలాంటి రాష్ట్రాల్లో ఇది పూర్తిగా వ్యతిరేకిస్తారనమాట. వీళ్ళు ఖచ్చితంగా వ్యతిరేకిస్తారు. ఎందుకని వాళ్ళకి ఆ పబ్లిక్ హెల్త్ కేర్కి ఫ్రీగా సర్వీస్ ఇవ్వాలని ఒక ఉద్దేశం ఉంటే అక్కడ ఉన్న హాస్పిటల్ కూడా ఆ డిస్ట్రిక్ట్ హాస్పిటల్కి చాలా దూరంలో ఉన్నాయన్నమాట, చాలా డిస్ట్రిక్ట్ ప్లేస్లో ఉన్నాయన్నమాట. These states are naturally loath to turn over a key unit in their healthcare network, which is running reasonably efficiently, to the private sector motivated by ప్రాఫిట్ రాదర్ దాన్ ద పబ్లిక్ ఇంట్రెస్ట్. అంటే ఈ స్టేట్లు ఇలాంటి రాష్ట్రాలు అనేవి కూడా ఖచ్చితంగా వీటికి వ్యతిరేకంగాను, అంటే ఈ విధానానికి వ్యతిరేకిస్తాయి అన్నమాట. ఎందుకని ఇక్కడ ఈ హెల్త్ కేర్ రన్నింగ్స్ అనేవి చాలా బాగా జరుగుతున్నాయి. అక్కడ పబ్లిక్గా అంటే గవర్నమెంట్ యొక్క ఆధ్వర్యంలో ఈ హెల్త్ కేర్ సెంటర్స్ అనేవి బాగా జరుగుతున్నాయి అన్నమాట. అంటే ఈ ప్రైవేట్ మోటివేషన్ కన్నా ఈ పబ్లిక్ సెక్టర్ వాటికి సంబంధించిన ఇంట్రెస్ట్ అనేవి చాలా ఎక్కువగా ఉందన్నమాట అక్కడ. అల్టిమేట్లీ ఇటర్నల్లీ విల్ బీ ద ప్రైస్ ఆఫ్ గోయింగ్ ఫర్ ద న్యూ మోడ్. అంటే ఇప్పుడు మనం చివరిగా చెప్పుకుంటే, అంటే నిత్యంగా ఉన్న సమస్య అంటే నిత్యంగా అందరూ చెప్పుకునేది ఏంటంటే ఈ రేట్లు అనేవి ఒక రేంజ్లో పెరిగిపోతాయి అన్నమాట. అంటే ఈ హాస్పిటల్ సేవలు అనే యొక్క వైద్య సేవ అనేది చాలా ఎక్కువ మొత్తంలో వాటి యొక్క రేట్లు అనేవి పెరిగిపోతాయి అన్నమాట. వైల్ క్రియేటింగ్ క్వాలిటీ మెడికల్ ప్రొఫెషనల్స్ ఫర్ ద కంట్రీ షుడ్ డెఫినెట్లీ బీ ఆన్ ఎనీ గవర్నమెంట్ టు డూ లిస్ట్. అంటే ఇప్పుడు కొత్తగా మెడికల్ ప్రొఫెషనల్స్ అనేవాళ్ళు పెంచడం అనేది ఏ దేశంలో అయినా సరే ఆ గవర్నమెంట్ యొక్క పని, వాళ్ళు చేయాల్సిన ఒక విధి అన్నమాట.
destabilizing people's access to affordable public health services will be disastrous. అంటే వాళ్ళకి ఏదైతే ఉందో ఒక స్థిరత్వం లేకుండా ఆ స్థిరత్వాన్ని తగ్గించడం, అంటే ప్రజలు పబ్లిక్ హెల్త్ సర్వీస్ని వాడుకోవడం, అంటే ప్రజా వైద్యశాలను వాడుకోవడం అనేది దాన్ని అస్థిరతపరచడం అనేది ఒక విపత్తుకు దారితీయడం అనమాట. ఒక వినాశనానికి దారితీసే విధంగా ఉందన్నమాట. Viability gap finding is providing for projects that the government does not find commercially viable because of a long gestation period and a relatively minor revenue flow and involves PPP, but this instant situation calls for pause. Health fits square in the state's welfare role. అంటే ఇప్పుడు ఈ డిస్టెన్స్, ఈ వైబిలిటీ ఏదైతే ఉందో, ఈ వైబిలిటీ గ్యాప్, అంటే ఆ జీవించగలిగే శక్తి, వైబిలిటీ అంటే జీవించగలిగే శక్తి ఏదైతే ఉందో ఆ గ్యాప్ అనేది ప్రొవైడ్ చేయడానికి, అంటే ఆ ప్రాజెక్ట్స్ మధ్య గ్యాప్ని తగ్గిస్తూ గవర్నమెంట్ ఏం చేయాలంటే కొంచెం దీంట్లో కమర్షియల్ ఫైండింగ్ పెట్టాలి. కానీ పెట్టలేకపోతుంది. ఎందుకని? దీని గెస్టేషన్ పీరియడ్, అంటే డెవలప్మెంట్ అభివృద్ధి చేసే టైం అనేది చాలా ఎక్కువగా ఉంటుంది అనమాట. తర్వాత దీని మీద వచ్చే ఆదాయం కూడా చాలా తక్కువ అనమాట. అందువల్ల ఏమవుతుందంటే పీపీపీ ఏమవుతాయి, పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ పెడతారు, ఇన్వాల్వ్ చేస్తారనమాట దీంట్లో. బట్ దిస్ ఇన్స్టాంట్ సిచ్యువేషన్ సెల్స్ ఫర్ పర్పస్, అంటే ఇలాంటి సిచ్యువేషన్ అనేది కొంతవరకే ఇవ్వాలా, అంటే కొంతవరకే వాళ్ళకి అవకాశాన్ని కల్పించాలి, పూర్తి స్థాయిలో ఇవ్వకూడదు అనమాట. హెల్త్ ఫిట్స్ స్క్వేర్ ఇన్ ద స్టేట్స్ వెల్ఫేర్ రోల్, అంటే ఇప్పుడు ఈ హెల్త్ అనేది బాగా ఉంటే అది స్టేట్ యొక్క మంచిని, అంటే వెల్ఫేర్ని కూడా రోల్ను కూడా బాగా ఉన్నట్టు అనమాట. ఆ హెల్త్ ఎప్పుడైతే అందరిది ఆరోగ్యం అనేది బాగా ఉంటుందో ఆ స్టేట్ యొక్క హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్ కూడా ఎక్కువగా ఉంటుంది, దాని యొక్క అభివృద్ధి సంఖ్య కూడా పెరుగుతుంది అనమాట. ద గవర్నమెంట్ మస్ట్ కన్సిడర్ రైజింగ్ హెల్త్ కేర్ స్పెండింగ్ బియాండ్ ద యూజువల్ అండర్ 2% ఆఫ్ జీడిపి and ensure more resources are available to provide free quality హెల్త్ కేర్ టు ఆల్. అంటే ఇప్పుడు గవర్నమెంట్ ఏం చేయాలి, ఈ సెంట్రల్ గవర్నమెంట్ ఏం చేయాలి అంటే ఈ జీడిపిలో వచ్చే మొత్తం ఆదాయంలో 2% మాత్రమే ఈ హెల్త్ కేర్కి సంబంధించిన దాన్ని ఖర్చు పెడుతుంది అనమాట, అంటే కేటాయింపులు చేస్తున్నారు. సో 2% కన్నా కానీ ఎక్కువగా వాళ్ళకి కేటాయింపులు చేసి తర్వాత వాళ్ళకి ఏంటంటే క్వాలిటీ ఆఫ్ హెల్త్ని ప్రజలందరికీ ఒక మంచి ఆరోగ్య విధానాన్ని, అంటే ఒక మంచి వైద్య విధానాన్ని ప్రజలకు అందించాలన్నమాట. If it does stay on its path of going the private sector some control over district hospitals, it will do well to be wary of the camel in the tent. అంటే ఇప్పుడు ఒకవేళ మనం అలా చేయకుండా, అంటే వాళ్ళకు 2% కన్నా పెంచి ఎక్కువగా వాళ్ళకి ప్రిఫరెన్స్ ఇవ్వకుండా దీన్ని ఏవైతే డిస్ట్రిక్ట్ హాస్పిటల్ని ప్రైవేట్ సెక్టర్కి మనం అందించామో అప్పుడు ఇది ఎలా ఉంటుందంటే పూర్తిగా ఇది ఎలా ప్రతిబింబించే విధంగా ఉంటుందంటే క్యామెల్ ఇన్ టెంట్ అనే కథను ఏదైతే ఉందో దాన్ని ప్రతిబంధించే విధంగా రాబోయే కాలంలో పరిస్థితులు ఉంటాయని చెప్తున్నాను అనమాట. ఇదండి. నెక్స్ట్ వచ్చేసి మోర్ ఆఫ్ ద సేమ్, అంటే ఎక్కువగా ఏం తేడా లేదు, మొత్తం అనుకున్నట్టు మోర్ ఆఫ్ ద సేమ్ అని చెప్తున్నారు. ఆస్ట్రేలియన్ ఓపెన్ మెన్స్ ఈవెంట్ సా నో సర్ప్రైజ్, అంటే ఇప్పుడు ఆస్ట్రేలియన్ ఓపెన్లో ఆ మగవాళ్ళ ఆట తీరు ఏదైతే ఉందో, ఆ ఈవెంట్ ఏదైతే ఉందో, ఆ పురుషుల యొక్క ఆట ఏదైతే ఉందో ఆ సంబంధించిన ఈవెంట్ అయితే దాంట్లో ఆశ్చర్యపోవాల్సింది ఏం లేదు. ద ఉమెన్స్ డ్రాట్ త్రూ ఆఫ్ ఏ న్యూ ఛాంపియన్, అంటే ఇప్పుడు ఉమెన్స్లో నుంచి కొత్త ఛాంపియన్ వచ్చిందనమాట, బయటకు కొత్త ఛాంపియన్ వచ్చారు అని చెప్పే ఆర్టికల్ అది. అంటే మన ఆస్ట్రేలియన్ ఓపెన్ సంబంధించిన ఆర్టికల్ అండి ఇది. ఒకసారి దీంట్లో వెళ్ళబోయే ముందు మనం దీంట్లో ఉన్న డిఫికల్టీ వర్డ్స్ చూద్దాం. మోర్ ఆఫ్ ద సేమ్, ఐరన్ క్లాడ్, అన్బీటెన్, ఛేదించరాని, ఫర్మిడబుల్, డ్రెడ్ఫుల్, డేర్ఫుల్, భయంకరమైన, గెలోర్, ఇన్ అబెండెన్స్, పుష్కలంగా, కస్టమరీ, యూజువల్, ట్రెడిషనల్, ఆచార, విగోర్, స్ట్రెంగ్త్, పవర్, బలము, క్లే, ఎర్త్, మట్టి, క్యూ, సిగ్నల్, సైన్, సైగా, చర్న్, స్టిర్, వ్రిప్, పెరుగు చిలికే కవ్వం, యాక్సెంచుయేట్, హైలైట్, స్పాట్లైట్, ప్రాముఖ్యం పెంచు, ఫ్రై, అన్రివీల్, షేబీ, అల్లరి. ఇవి దీంట్లో ఉన్న డిఫికల్టీ వర్డ్స్ అండి. ఇప్పుడు మన ఆర్టికల్లోకి వెళ్తే కనుక నో ప్లేయర్ అండ్ టోర్నమెంట్ హ్యావ్ బీన్ సినానిమస్ విత్ ఈచ్ అదర్ క్వైట్ లైక్ రఫేల్ నాదల్ అండ్ రొనాల్డ్ గ్రోస్. అంటే ఇప్పుడు ఇక్కడ ఈ ఆటలో ఏ ఆటగాడు కానీ ఏ టోర్నమెంట్ కానీ సినోనిమ్ అంటే వాళ్ళకి ప్రతిపదం అనేది కాదనమాట. ఎవరికి? రఫేల్ నాదల్ అనేవాడికి, రొనాల్డ్ గ్రాస్ అనేవాడికి. నవాక్ జోకోవిక్ విన్నింగ్ ద ఆస్ట్రేలియన్ ఓపెన్ నౌ సీమ్స్ ఈక్వల్లీ ఐరన్ క్లాడ్. అంటే ఇప్పుడు మనం చూసుకుంటే కనుక ఈ నవాక్ జోకోవిక్ అనే అతను ఈ ఆస్ట్రేలియన్ ఓపెన్ గెలుచుకోవడం అనేది అంటే ఎవరు ఛేదించరాంది, అలాగే అంటే ఎవరు చేయలేని పని చేసినట్లు విధంగా ఉందన్నమాట. ది సెర్బ్ ఆన్ సండే క్యాప్చర్డ్ హిజ్ 8th టైటిల్ ఇన్ మెల్బోర్న్ అండ్ 17th గ్రాండ్ స్లామ్ ఓవర్ ఆల్ ఫాలోయింగ్ ఏ నియర్లీ 4-hour 5-set డ్యూయల్ విత్ యాన్ ఇన్స్పైర్డ్ డొమినిక్ థీమ్.
అంటే ఇప్పుడు ఈ సెర్బియాకి సంబంధించిన ఈ ఆటగాడు మొన్న ఆదివారం పూట ఏం చేశాడంటే ఈ గేమ్ గెలిచాడనమాట. ఇతను ఈ మెల్బోర్న్లో ఏం చేశాడంటే 8th టైటిల్, అంటే ఈ ఆస్ట్రేలియన్ ఓపెన్కి సంబంధించి 8th టైటిల్ని గెలుచుకున్నాడు. టోటల్ ఓవరాల్గా 17th గ్రాండ్ స్లామ్ని ఇతను గెలిచాడనమాట. ఎట్లా 4 hours 5 సెట్ల రూపంలో 4 గంటలు కష్టపడి ఎవరి మీద, డొమినిక్ థీమ్ అనే అతని మీద ఆడి గెలిచాడు. ద 32-year-old ఈజ్ జస్ట్ 3 major shy ఆఫ్ రోజర్ ఫెదరర్ ఇన్ ద ఆల్ టైమ్ కౌంట్. అంటే ఇప్పుడు ఇతను ఒక మూడు యొక్క అంశాలు, అంటే 3 సంబంధించిన టోర్నీలు గెలవాల్సి ఉంది. రోజర్ ఫెదరర్ కన్నా ఒక 3 స్థానాలు వెనకబడి ఉన్నాడు, 3 కౌంట్లు వెనకబడి ఉన్నాడు అంతే. ఆ లెక్కలో కనుక వచ్చిన గ్రాండ్ స్లామ్ లెక్కలో చూసుకుంటే అంటే దగ్గర రోజర్ ఫెదరర్కి ఈక్వల్గా ఉన్నాడనమాట. ద విక్టరీ డిడ్ నాట్ కమ్ ఈజీ. ఆ విక్టరీ అనేది అంత ఈజీగా రాలేదు. ఇన్ ద 26-year-old ఆస్ట్రేలియన్ who had earlier beaten Nadal in the quarterfinal, Djokovic had the most formidable of challenger for the sport's next generation. అంటే ఇప్పుడు ఈ 26 ఏళ్ళ వయసు ఉన్న ఈ ఆస్ట్రేలియన్ ఎవరైతే ఉన్నారో ఆల్రెడీ ఇతను క్వార్టర్ ఫైనల్స్లో ఎవరిని ఓడించాడంటే నాదల్, ఒక బలమైన ఆటగాడైన నాదల్ని ఓడించాడు అనమాట. తర్వాత ఈ జోకోవిక్ని కూడా అంత ఆషామాషిగా అంత ఈజీగా ఏం ఓడిలా, అతనికి ఒక పెద్ద ఛాలెంజ్ అయిపోయింది అనమాట. ఈ నెక్స్ట్ జనరేషన్ ఆటగాడి నుంచి ఈ జోకోవిక్కి పూర్తి పెద్ద జనరేషన్, ఒక పెద్ద ఛాలెంజ్ అని ఒక సవాల్లాగా ఎదుర్కొన్నాడు ఇతను. వెన్ జోకోవిక్ ప్లేస్ హిస్ 2 biggest rivals నాదల్ అండ్ ఫెదరర్, హీ గివ్స్ ద impression of a man who knows their game is like the back of his hand. అంటే ఇప్పుడు ఈ జోకోవిక్ అనే అతని యొక్క పెద్ద రైవల్స్ ఎవరైతే ఉన్నారో, భయంకరమైన రైవల్స్, నాదల్ ఒకడు, ఫెదరర్ ఒకడు, వీళ్ళిద్దరిని చాలాసార్లు ఎదుర్కొన్నాడు అనమాట. అతను ఒక ఇంప్రెషన్ కలిగించాడనమాట. అంటే వాళ్ళ యొక్క ఆట తీరు మొత్తం తెలుసు, వాళ్ళ యొక్క బ్యాక్ బోన్ లాగా, అంటే బ్యాక్ ఆఫ్ హిస్ హ్యాండ్స్, వాళ్ళ వెనకాల ఇతను ఉన్నాడనే ఉద్దేశంతో, అంటే అతను గెలిచే సత్తా ఇతనికి ఉందని ఎన్నోసార్లు ప్రూవ్ చేసుకున్నాడు. No wonder the two have not managed to beat Djokovic at a major since 2014. అంటే ఇక్కడ మనం ఆశ్చర్యపోవాల్సింది ఏం లేదు. అంటే నో వండర్, ఆశ్చర్యపోవాల్సిన వాళ్ళిద్దరు ఎవరైతే ఉన్నారో ఆ జోకోవిక్ నుంచి, అంటే అతన్ని ఓడిపోనికుండా, అతని చేతిలో ఓడిపోవడానికి 2014 నుంచి చాలాసార్లు ట్రై చేశారనమాట, మేనేజ్ చేశారనమాట. బట్ అగెన్స్ట్ ప్లేయర్స్ ఫ్రమ్ ఏ రంజ్ బిలో జోకోవిక్ హ్యాజ్ ఇంక్రీజింగ్లీ లుక్డ్ షేకీ. అంటే ఇప్పుడు మనం కనుక చూసుకుంటే కనుక ఈ యొక్క ఆటతీరు ఎలా ఉందంటే, ఈ ఆటతీరులో ఇప్పుడు జరిగిన ఆటతీరులో జోకోవిక్ అనేది అంతా పూర్తిగా తడబాటుతుందన్నమాట. షేకీగా ఆట అంతా కూడా తడబాటుతుందన్నమాట. ఇన్ఫ్యాక్ట్ కమింగ్ ఇన్ టు సండేస్ ఫైనల్ హీ హ్యాడ్ లాస్ట్ 4 of his last 5 matches విత్ థీమ్. అంటే ఇప్పుడు మనం సండే మ్యాచ్ కింద చూసుకుంటే అంతకుముందు ఏం జరిగిందంటే 5 మ్యాచ్లు ఈ థీమ్కి ఇతనికి జరిగితే అందులో 4 మ్యాచ్లు అనే అతను ఈ జోకోవిక్ అనే అతను ఓడిపోయాడు అనమాట. ఇంక్లూడింగ్ ద లాస్ట్ 2 meetings ఎట్ స్లామ్స్. అంటే మనం లాస్ట్ 2 meetings ఆటల్లో చూసుకుంటే కనుక లాస్ట్ 2 meetingsలో కూడా లెక్కలో కూడా తీసుకుంటే ఈ లెక్క కౌంట్ వస్తుంది అనమాట. డ్యూరింగ్ ద కంటెస్ట్ దేర్ వర్ ల్యాప్సెస్ గలవర్. అంటే ఈ యొక్క ఆటల మధ్యలో ఏంటంటే ఈ యొక్క పుష్కలంగా అనేవి ల్యాప్సెస్ అంటే చాలా తప్పులు జరిగినాయి. గలవర్ అంటే పుష్కలంగా, ల్యాప్సెస్ గలవర్ అంటే పుష్కలంగా పొరపాట్లు అనేవి జరిగినాయి అన్నమాట. బోత్ ఫిజికల్గాను మెంటల్గాను 2 రకాలుగా కూడా తప్పులు జరిగినాయి అన్నమాట. యాజ్ హీ స్ట్రగుల్ టు అప్లై హిజ్ కస్టమరీ స్ట్రాంగ్ హోల్డ్. అంటే చాలా ఎక్కువ కష్టపడ్డాడు అతని మీద ఆధిపత్యం సంపాదించడానికి. అంటే అతని మీద స్ట్రాంగ్ హోల్డ్ అంటే అతని మీద ఆధిపత్యం కానీ పట్టు సంపాదించడం కోసం చాలా కష్టపడాడు అనమాట. ఎయిట్ సచ్ వాజ్ హిజ్ resilience that despite the post-match admission of him being a nervous wreck through the tussle, Djokovic rose from the dead the same way he had in 2019 Wimbledon final against Federer. అంటే ఇప్పుడు అలా ఎంతో కష్టపడినప్పటికి కూడా అక్కడ అతను మళ్ళీ తిరిగి పుంజుకోవడానికి కారణం ఏంటి అంటే అతను కొంత తప్పులు అయితే చేశాడు. అవి ఆ ప్రత్యర్థి అనే అతను ఏం చేశాడంటే కొంచెం నర్వస్గా ఫీల్ అవ్వటం వల్ల, అంటే ఎప్పుడైతే 2019 వింబుల్డన్లో ఫెదరర్ విషయంలో ఏదైతే జరిగిందో ఇప్పుడు అతని విషయంలో అదే జరిగింది. సో జోకోవిక్ కూడా అదే విధంగా ప్రవర్తించి ఈ విజయానికి కారణమైందనమాట. ఈవెన్ యాజ్ ద ట్రింఫ్ లీవ్స్ ద స్టేట్ ఆఫ్ మెన్స్ టెన్నిస్ unaltered, Djokovic, Nadal and Federer have swept the last 13 majors and currently occupy the top 3 ranking positions. అంటే ఈ ట్రంప్ అనే అతను మా మెన్స్ టెన్నిస్లో నుంచి బయటికి వచ్చేసినప్పటికీ, అంటే పక్కకు వచ్చినప్పటికీ జోకోవిక్, నాదల్, ఫెదరర్ ఈ ముగ్గురు కూడా ఎంతో కష్టపడి చెమట వచ్చి ఆ మేజర్ 13 మ్యాచెస్ ఏవైతే ఉన్నాయో కరెంట్లీ వాటిలో మంచి పర్ఫార్మెన్స్ చూపించి టాప్ 13 ర్యాంక్స్లో టాప్ 3 ర్యాంక్స్లో వీళ్ళు ఉన్నారనమాట. ఇట్ ఈస్ క్లియర్ దట్ ద థీమ్ లెడ్ మిడ్ కార్డ్ విచ్ ఇంక్లూడ్ అలెగ్జాండర్ వెరేవ్, డానియల్ మెద్వెదేవ్ అండ్ స్టెఫానో సిస్టిపస్ ఈ స్నాపింగ్ ఎట్ ద హీల్ ఆఫ్ ద లీడర్ విత్ ఎవర్ మోర్ విగర్.
అంటే ఇప్పుడు ఈ ఎవరైతే ఈ థీమ్ అనే అతను ఏదంటే అతను మంచి అంటే మధ్యలో వాళ్ళకి మంచి గట్టి పోటీ ఇచ్చాడనమాట. ఎవరితో పాటు? అలెగ్జాండర్ వెరేవ్తో పాటు, డానియల్ మెద్వెదేవ్తో పాటు, తర్వాత స్టెఫినో సిస్తపాస్తో పాటు వీళ్ళందరూ కలిసి ఏం చేశారంటే వాళ్ళకి గట్టి పోటీ ఇచ్చారు. అయినప్పటికీ వాళ్ళ పాదాల కింద హీల్స్ ఆఫ్ ద లీడర్స్ ఆఫ్ ద ఎవర్ మోర్ వేగర్, అంటే ఎప్పుడూ వాళ్ళ అంటే ఇంత ఎక్కువగా పట్టు ఉన్న ఈ లీడర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ పాదాల కింద అలా పాలకాంతమయ్యారన్నమాట. అంటే అలా పాదాల కింద తొక్కబడ్డారనమాట వీళ్ళు. థీమ్ fourth in the world, appear best placed to succeed, having hold his own against both Nadal and Djokovic and beaten Federer all 3 times they met last year. అంటే ఇప్పుడు ఎవరైతే ఈ థీమ్ ఉన్నాడో ఇతను 4th సీడ్ అనమాట, అంటే 4వ ర్యాంకింగ్ ఆటగాడు అనమాట. ఇతను చాలా బెస్ట్ అనమాట. అంటే వీళ్ళ తర్వాత సక్సీడ్, అంటే ఎవరైతే నాదల్, జకోవిక్, ఫెదరర్ తర్వాత వాళ్ళ యొక్క స్థానాన్ని పొందడానికి ఇతను రెడీగా ఉన్నాడు, కరెక్ట్ పర్సన్ అనమాట. ఇతను చాలా కాలంగా గత 3 టైమ్స్ అంటే లాస్ట్ ఉన్న ఇయర్ నుంచి 3 సార్లు ఈ ఫెదరర్ని వీళ్ళందరినీ ఓడిస్తూ వస్తూనే ఉన్నాడనమాట. క్లే ఈజ్ ఏ సర్ఫేస్ ఆన్ విచ్ థీమ్ ఈజ్ ఏ న్యాచురల్ అండ్ ద అప్కమింగ్ సీజన్ ఆన్ ద రెడ్ డట్ ఈజ్ షూర్ టు ప్రొవైడ్ సఫిషియంట్ క్యూ. అంటే ఇప్పుడు ఈ క్లే అనేది నెక్స్ట్ రాబోయే ఆట అనేది క్లే మైదానంలో, ఇప్పుడు మామూలుగా ఈ టెన్నిస్లో అనేది 2 రకాల మైదానాలు ఉంటాయి. క్లే కోర్ట్ అంటే మట్టి మీద ఆడే ఆటలు ఉంటాయి అనమాట. ఈ క్లే మైదానంలో ఇతను బాగా న్యాచురల్గా బాగా ఆడగలడు అనమాట. సో రాబోయే కాలంలో అది ఒక క్యూ అంటే అది ఒక మనకు సైగలాగా సంజ్ఞలాగా కనపడుతుంది. అతని యొక్క ర్యాంకింగ్ కానీ లేకపోతే వీళ్ళని ఓడించడానికి అతని యొక్క టాలెంట్ని చూపించుకోవడానికి ఒక అవకాశం లాగా ఒక సైగలాగా కనపడుతుంది అనమాట. ద చెన్ ఇన్ ద ఉమెన్స్ సెక్షన్ హౌఎవర్ ఈజ్ ఇన్ యాన్ ఎసెన్షియేట్ స్టేట్ విత్ అమెరికన్ సోఫియా కెనిన్ ఏ కౌంటర్ పౌంచర్ బ్లెస్డ్ విత్ మ్యాజికల్ హ్యాండ్స్ బికేమింగ్ ద 8th ఫస్ట్ టైమ్ ఛాంపియన్ ఫ్రమ్ ద లాస్ట్ 12 గ్రాండ్ స్లామ్స్ ఈవెంట్స్. అంటే ఇప్పుడు మనకి అంటే చెన్ అంటే ఏం చెప్పుకున్నాం కదా మనం, పెరుగు చిక్కి కవ్వంలాగా, అంటే ఒక విడగొట్టే విధంగా. ఆ ఉమెన్ సెక్షన్లో కనుక మనం చూసుకుంటే ఏంటంటే ఒకసారిగా ఈ అమెరికన్ ఖ్యాతి పొందిందనమాట, ప్రఖ్యాతి పొందింది. యాక్సెంచురేటెడ్ అంటే అమెరికాకు చెందిన సోఫియా కెనిన్ అనే ఆమె ప్రఖ్యాతి పొంది ఈ యొక్క కప్పును గెలుచుకుందనమాట. ఈమె చాలా మ్యాజికల్ హ్యాండ్, అంటే ఒక మాయావంతంగా అంటే అంత బాగా ఆడిందనమాట. ఆ మ్యాచ్ అనేది అంత బాగా ఆడటం వల్ల ఏమైందంటే బికేమ్ ద 8th ఫస్ట్ టైమ్ ఛాంపియన్ ఫ్రమ్ ద లాస్ట్ 12 గ్రాండ్ స్లామ్ ఈవెంట్స్. అంటే లాస్ట్ 12 సార్లు చూసుకుంటే కనుక ఈమె ఫస్ట్ గ్రాండ్ స్లామ్ సంబంధించిన 8th లేడీ అనమాట. ఈమె 8th లేడీ అయిందనమాట. అంటే ఈ ఫస్ట్ గ్రాండ్ స్లామ్ అనేది ఈమె గెలుచుకుందనమాట. వన్స్ ద సెమీఫైనల్ లైనప్ వాజ్ కంప్లీటెడ్ ఇట్ అపియర్డ్ దట్ ద often capricious ladies game had finally settled with three former major winners in the fray. అంటే ఇప్పుడు మనం కనుక ఫస్ట్ సెమీఫైనల్ కనుక చూసుకుంటే ఏంటంటే ఈ యొక్క లేడీస్కి సంబంధించిన ఆటలో ఏమైంది అంటే ఫైనల్గా ఏం సెటిల్ అయ్యారంటే ఒక 3 మేజర్ ఎవరైతే విన్నర్స్ ఉన్నారో, అంటే ఫార్మర్ ఒకప్పటి నుంచి గెలుచుకుంటూ వస్తున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళే వస్తుంది అనుకున్నారనమాట. ఈ యొక్క ఫ్రే అంటే ఏంటంటే ఈ అల్లరి గొడవలు అంటే ఈ ఆటలు వస్తుంది అనుకున్నారు. బట్ స్పేస్ వాజ్ కర్వ్డ్ అవుట్ ఫర్ 8 అనదర్ న్యూ ఛాంపియన్. అంటే కానీ ఇక్కడ స్థానం మాత్రం ఎవరైతే కొత్త ఆటగాడితే ఉన్నారో ఆమెకి అవకాశం లభించిందనమాట. యాజ్ ద టెనాసియస్ కెనిన్ 21 ఫెల్డ్ ఇన్ సక్సెషన్ అష్లిక్ బ్రెట్టి ద రైనింగ్ ఫ్రెంచ్ ఓపెన్ ఛాంపియన్షిప్ అండ్ గ్యాబ్రిన్ ముగురుజా ఏ 2-time మేజర్ విన్నర్ టు బికేమ్ ద యంగెస్ట్ ఆస్ట్రేలియన్ ఓపెన్ ఛాంపియన్షిప్ సిన్స్ మారియా షరపోవా ఇన్ 2008. అంటే ఇప్పుడు ఈ యొక్క టెనాసియస్ అంటే బాగా నైపుణ్యం కలిగినటువంటి ఈ కెనిన్ అనే ఆమె 21 సంవత్సరాలు అనమాట. ఈమె ఏంటంటే వీళ్ళు ఎవరి తర్వాత వీటిని గెలుచుకుందంటే ఆస్ట్రిక్ బూర్టీ, తర్వాత ఫ్రెంచ్ ఓపెన్ విన్నర్ అయినటువంటి గ్యాబ్రియన్ ముగురుజాను, వీళ్ళిద్దరిని ఓడించి తర్వాత ఈమె ఎలా నిలిచిందంటే 2 సార్లు విన్నర్ కంటే 2-time మేజర్ విన్నర్గా అత్యంత చిన్న వయసులోనే ఆస్ట్రేలియన్ ఓపెన్ సాధించిన ఒక లేడీగా ఈమె నిలబడింది అనమాట. ఆఫ్టర్ మారియా షరపోవా 2008లో సాధించిన రికార్డు ఆ తర్వాత రికార్డులో ఉన్న వ్యక్తి ఈమె ఈ కెనినే అని చెప్తున్నారు అనమాట. నెక్స్ట్ మనకు ఆర్టికల్స్ వచ్చేసి నెక్స్ట్ ఆర్టికల్స్లో 2 ఆర్టికల్స్ అండి. ఒకటి మనకు ఇప్పుడు సిఏఏ బిల్లుకి, ఎన్ఆర్సీ, ఎన్పిఆర్ బిల్లుకి సంబంధించిందండి. వాటికి సంబంధించి అంటే స్టేట్ గవర్నమెంట్ల మీద సెంటర్ అనేది తన యొక్క అభిప్రాయాన్ని బలవంతంగా రుద్దుతుంది. అంటే కోఆపరేషన్ ఉండాలి అని చెప్పే ఆర్టికల్ అనమాట. కోఆపరేషన్ లేకుండా ఒకళ్ళ మధ్య ఒకళ్ళ సంబంధం, ఈ ఫెడరలిజం ఇది సమాఖ్య వ్యవస్థ అనమాట. ఈ సమాఖ్య వ్యవస్థలో ఒకరికి అనేది కోఆపరేషన్ ఉండాలి. కోఆపరేషన్తోనే ముందుకు జరగాలి. అలా జరగని పక్షంలో ఏమవుతుందంటే సెంటర్ యొక్క ఆధిపత్యం స్టేట్ మీద నడిచే అవకాశం ఉంది. ఇలాంటివి ఉన్న భావాలు ఉన్న దేశాలు చాలా ఉన్నాయని చెప్పే ఆర్టికల్ అనమాట. సో ఇప్పుడు ఒకసారి ఈ ఆర్టికల్ మనం చూద్దాం. టువార్డ్స్ కోఆపరేటివ్ ఫెడరలిజం. అంటే కోఆపరేటివ్ ఫెడరలిజం అంటే ఏంటంటే ఒకళ్ళకొకళ్ళకి మనం సహాయం చేసుకుంటూ ఒకళ్ళొకళ్ళ అభిప్రాయాలని గౌరవించుకుంటూ ఈ సమాఖ్య వ్యవస్థలో కోఆపరేటివ్గా ఉండాలి. ఒకళ్ళకొకళ్ళు సహాయం చేసుకుంటూ ఉండాలి ఈ ఫెడరలిజంలో.
నాట్ ఎవ్రీ స్టేట్ యూనియన్ డిసగ్రిమెంట్ ఇన్ ద సేమ్ అండ్ ద యూనియన్ మస్ట్ డెవలప్ నెవర్ కన్వెక్షన్స్ టు ఫోస్టర్ కోఆపరేషన్. అంటే ఇప్పుడు ప్రతి చోట కూడా స్టేట్ యూనియన్ కూడా డిసగ్రిమెంట్ అనేది ఉండకూడదన్నమాట. దాంతోపాటు ఏం చేయాలంటే ఈ యూనియన్ అనేది ఎలా ఉండాలి అంటే ఒక మంచి యొక్క సిద్ధాంతాన్ని తీసుకురావాలా. వేటికి ఈ కోఆపరేషన్ని ఒకళ్ళ మధ్య ఒక ఈ సంబంధాలని ఒకళ్ళ కోఆపరేషన్ని పెంచే విధంగా, ఆ సహాయ సహకారాలను పెంచుకునే విధంగా వాళ్ళ యొక్క కొత్త నిబంధనలు తీసుకురావాలి అని చెప్తున్నారు అనమాట. ఈ ఆర్టికల్లోకి వెళ్ళబోయే ముందు మనం దీంట్లో ఉన్న డిఫికల్టీ వర్డ్స్ ఒకసారి చూద్దాం. కన్వెక్షన్, అగ్రిమెంట్, అకార్డు, ఒప్పందము. నెక్స్ట్ ఫోస్టర్, ఎంకరేజ్, ప్రమోటు, పెంచు. ఎన్యూమరేట్, ఐటమైజ్, లిస్టు, పట్టిక. ఎర్డరస్, డిఫికల్ట్, హార్డ్, కఠినమైన, ప్రయాసతో కూడిన. డిస్క్రిషన్, సెన్స్, సబ్టైట్లీ, విచక్షణ. ఎరెంట్, అఫెండింగ్, కల్పబుల్, నిందార్హమైన. ఫిడ్యూసియరీ, ట్రస్ట్ బిట్వీన్ ట్రస్టీ అండ్ బెనిఫిషియరీ, ప్రతినిధి ధనము. ప్రిమైస్, బేస్డ్ ఆన్ ఆర్గ్యుమెంట్ ఆర్ థియరీ, ఆధారిత ప్రతిపాదన. అన్బ్రైడెల్డ్, అన్రిస్ట్రైన్డ్, అన్కన్స్ట్రైన్డ్, హద్దులేని. రెకాన్, క్యాలిక్యులేట్, పరిగణలోకి తీసుకున్న. ఓత్, ప్రామిస్, ప్లెడ్జ్, ప్రమాణము. మేర్, ఓన్లీ, కేవలము. అపెండేజెస్, ఎడిషన్, అటాచ్మెంట్, ఉపాంగములు. డిలినియేట్, అవుట్లైన్, డ్రా, ఆకారాన్ని ఇచ్చుట. అబ్సెక్యూర్, అన్క్లియర్, అన్సర్టైన్, తేలికగా అర్థం కాని. డీఫే, డిజోబే, తోసిపుచ్చారు. ఇంపేడ్, హిండర్, అబ్స్ట్రాక్ట్, అవరోధం. ఇవి దీంట్లో ఉన్న డిఫికల్టీ వర్డ్స్ అండి. ఇక మనం ఆర్టికల్లోకి వెళ్తే, యాజ్ ఆఫ్ January 28, ద చీఫ్ మినిస్టర్ ఆఫ్ at least 11 states have expressed their unwilling to implement the national registration of citizen. అంటే ఇప్పుడు మనం కనుక January 28 వరకు కనుక మనం చూసుకుంటే కనుక ఒక మినిమం అంటే మన భారతదేశంలోని రాష్ట్రాల్లో 11 రాష్ట్రాలకు సంబంధించిన ముఖ్యమంత్రులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఈ యొక్క ఎన్ఆర్సీని అంటే నేషనల్ రిజిస్ట్రేషన్ ఆఫ్ సిటిజన్స్ని అంటే సిటిజన్స్ని ఏదైతే ఇంప్లిమెంట్ చేయడానికి వాళ్ళు అయిష్టత చూపారు, ఇష్టం లేకుండా చూపించారనమాట. ఇష్టాన్ని చూపించలేదు వాళ్ళు. 2 of these states, West Bengal and Kerala, have stayed all work on the National Population Register, which is the fundamental register from which the NRC will be built. అంటే ఇప్పుడు ఇంకా వెస్ట్ బెంగాల్, కేరళ అయితే ఇంకా కొంచెం ముందుకు స్టెప్ వేసి ఈ ఏదైతే ఎన్పిఆర్ ఏదైతే ఉందో నేషనల్ పాపులేషన్ రిజిస్టర్ అనే సిస్టమ్కి వాటికి సంబంధించిన అంశాలన్నింటినీ ఆపేశారు. దానికి ఎటువంటి కోఆపరేషన్ చేయట్లేదు వాళ్ళు. వాటికి సంబంధించింది ఏది అంటే ఇది ఎన్ఆర్సీకి ఫండమెంటల్ అనమాట ఈ ఎన్పిఆర్ అనేది. దాన్ని పూర్తిగా వాళ్ళు ఆపేశారనమాట. Furthermore, the Punjab Legislative Assembly passed a resolution seeking amendments to NPR to ensure that it does not seek data that may be used for verification of citizenship. ఇక పంజాబ్ రాష్ట్రం అయితే ఈ యొక్క ఎన్పిఆర్కి సంబంధించి ఈ లెజిస్లేటివ్ అసెంబ్లీలో ఒక రెజల్యూషన్ పాస్ చేసిందనమాట. అంటే ఈ రెజల్యూషన్ ప్రకారం ఏంటంటే దీంట్లో కొన్ని మాడిఫికేషన్ జరగాలి, అమెండ్మెంట్స్ జరగాలి, మార్పులు జరగాల. దాని ప్రకారం ఏంటంటే ఈ సిటిజన్షిప్ వెరిఫికేషన్ సంబంధించిన ఈ డేటాకు సంబంధించిన అంశాల్లో కొన్ని మార్పులు చేయాలి అని చెప్పేసి వాళ్ళ యొక్క రెజల్యూషన్ని పాస్ చేశారనమాట. ది ఎన్ఆర్సీస్ హ్యూమన్ కాస్ట్. అంటే ఇప్పుడు ఈ ఎన్ఆర్సీ వల్ల నేషనల్ రిజిస్ట్రేషన్ ఆఫ్ సిటిజన్ అనే ఈ యాక్ట్ వల్ల ఈ యొక్క హ్యూమన్ అనేవాళ్ళు ఎంత మూల్యం చెల్లిస్తారు అని చెప్పేదన్నమాట. దట్ సిటిజన్షిప్ రిజిస్ట్రేషన్ ఆఫ్ సిటిజన్స్ అండ్ ఇష్యూ ఆఫ్ ద నేషనల్ ఐడెంటిటీ కార్డ్ రూల్స్ 2003 ప్రొవైడ్ ఫర్ ద ప్రాసెస్ బై విచ్ తాలూక్ లెవెల్ ఆఫీసర్స్ విల్ ప్రిపేర్ ఏ నేషనల్ రిజిస్టర్ ఆఫ్ ఇండియన్ citizens after filtering Indian citizens from the NPR, a register enumerating all residents in the community by family. అంటే ఇప్పుడు మనకి ది సిటిజన్షిప్ అనే దాని ప్రకారం చూసుకుంటే రిజిస్ట్రేషన్ ఆఫ్ సిటిజన్స్ అండ్ ఇష్యూ ఆఫ్ నేషనల్ ఐడెంటిటీ కార్డ్ రూల్స్ ప్రకారం నేషనల్ సిటిజన్షిప్ రూల్స్ ప్రకారం 2003 ప్రకారం చూసుకుంటే ఏంటంటే తాలూకా అంటే ఇప్పుడు మన మండలాల్లో తాలూకా ఆఫీసులు ఉంటాయి కదా, ఆ ఆఫీసులో ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఈ నేషనల్ రిజిస్ట్రేషన్ ఆఫ్ సిటిజన్షిప్కి సంబంధించి ఫిల్టర్ చేస్తారనమాట. ఈ ఎన్పిఆర్ యొక్క లెక్కల ప్రకారం ఏంటంటే ఈ ఎన్పిఆర్లో రిజిస్టర్లో ఎన్యూమరేటింగ్ అంటే పట్టికలో తయారైన ఎన్యూమరేట్ అంటే వాళ్ళు లిస్ట్ అవుట్ చేసిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ యొక్క రెసిడెన్స్ని బట్టి వాళ్ళ కంట్రీ వాళ్ళు మన భారతీయ పౌరులో కాదా, అతను కాదా, లేకపోతే అతని ఫ్యామిలీ మెంబర్స్ ప్రకారం చూస్తారనమాట. దిస్ ప్రాసెస్ ఈజ్ ఎడరస్ అండ్ రిడెన్ విత్ వైడ్ డిస్క్రిషన్. అంటే ఈ యొక్క విధానం అనేది ఏదైతే ఉందో ఆర్డిఎస్ అనమాట. ఆర్డిఎస్ అంటే ఏంటి అంటే ఒక తీవ్రమైన మన ప్రయాస అంటాం చూసారా,
ఖర్చులు, శ్రమతో కూడిన ప్రయాస అనమాట. అలాంటి ప్రయాసలతో కూడింది. దాంతోపాటు వైడ్ డిస్క్రిమినేషన్ అంటారు. అంటే దీంట్లో డిస్క్రిమినేషన్ అంటే ఏంటంటే విచక్షణ అధికారాలు అనేవి ఎక్కువగా ఉంటాయి అనమాట. ఇట్ ఇన్వాల్వ్స్ ఆఫ్టర్ ద ఎన్యూమరేషన్ ప్రొసీజర్స్ ఫర్ సిటిజన్ వెరిఫికేషన్ అండ్ స్క్రూటినీ, అబ్జెక్షన్ అండ్ అప్పీల్స్. అంటే దీని ప్రకారం ఏమవుతుందంటే దీంట్లో లిస్ట్ అవుట్ చేస్తారు. ఒక పట్టిక ఎన్యూమరేషన్ అంటే ఏంటంటే వాళ్ళందరినీ ఒక పట్టిక రూపంలో తయారు చేస్తారనమాట. దానికి ప్రొసీజర్ ఏముంటుంది, సిటిజన్షిప్ వెరిఫికేషన్ జరుగుతుంది అనమాట. దాన్ని పూర్తిగా మళ్ళీ స్క్రూటినైజ్ చేస్తారు. తర్వాత అబ్జెక్షన్స్ ఏమైనా ఉంటే వాటిని కూడా వాళ్ళు అప్పీల్ చేస్తారనమాట. ఇవంతా కూడా ఇది ఒక ప్రాసెస్ అనమాట. ఆఫీసర్స్ మే ఐడెంటిఫై సిటిజన్స్ అండ్ ఈవెన్ హోల్ ఫ్యామిలీ యాజ్ అ డౌట్ఫుల్ వితౌట్ ఎనీ జస్ట్ కాజ్ అండ్ డిమాండ్ ఎవిడెన్స్ ఆఫ్ దేర్ సిటిజన్షిప్. అంటే ఇప్పుడు దీని ప్రకారం ఏంటంటే వాళ్ళందరినీ లిస్ట్ అవుట్ చేసిన తర్వాత ఈ ఆఫీసర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని మీరు భారతీయ పౌరులు కాదు, దానికి సంబంధించి మీరు కొన్ని డాక్యుమెంట్స్ని చూపించాలి అని కొన్ని డిమాండ్ చేసే అవకాశం ఉందన్నమాట. ద రూల్స్ ఆల్సో పర్మిట్ ఎనీ పర్సన్ టు అబ్జెక్ట్ టు ద ఇంక్లూజన్ ఆఫ్ ద నేమ్ ఇన్ ద డ్రాఫ్ట్ రిజిస్టర్. అంటే ఇప్పుడు వీటి పరిణామాలు అన్నీ ఏంటంటే వాళ్ళని లిస్టులో పేరు లేకుండా చేసే విధంగా ఉంటాయి. మన భారతీయ పౌరుల లిస్టులో నుంచి వాళ్ళని బయటపడేసే విధంగా ఉంటాయి అన్నమాట. దిస్ ఈజ్ నాట్ ఏ కేస్ ఆఫ్ వెపనైజింగ్ సిటిజన్షిప్. అంటే ఇప్పుడు ఈ సిటిజన్షిప్ని వెపనైజ్ అంటే వీళ్ళందరికీ ఒక అవకాశం అనమాట. అంటే వాళ్ళందరూ వెపనైజింగ్ ఏంటంటే ఆయుధపరంగా తయారయ్యే విధంగా ఉంటుంది అనమాట. అంటే గొడవ కారణంగా ఉంటుంది అనమాట. ఇట్ ఈజ్ వెపనైజింగ్ సిటిజన్స్ అగెనెస్ట్ వన్ అనదర్. అంటే దీనివల్ల ఏమవుతుందంటే ఒకళ్ళతో ఒకళ్ళు విభేదించే విధంగా, అంటే మేము భారతీయ పౌరుడు కాదని భారతీయ పౌరత్వం పొందిన వాళ్ళు మిగతా వాళ్ళని అంటే ఏలినేట్ చేసే విధంగా, వాళ్ళు పాయింట్అవుట్ చేసే విధంగా ఉంటుంది అనమాట. ది హ్యూమన్ కాస్ట్ ఆఫ్ సచ్ యాన్ ఎక్సర్సైజ్ విల్ బీ ఇమ్మెజరబుల్. ఇలాంటి పరిణామాలు వస్తే కనుక ఒకళ్ళ మధ్య ఒకళ్ళు గొడవలు ఏర్పడే విధంగా ఈ యొక్క హ్యూమన్ కాస్ట్ అనేది, ఈ యొక్క మానవులకు సంబంధించిన మూల్యం అనేది అసలు ఇమ్మెజరబుల్ అనమాట. మనం లెక్క కట్టలేనంత ప్రమాదం అనేది వాటిల్లుతుంది అనమాట. కాన్స్టిట్యూషనల్ గవర్నెన్స్ అంటే ఇప్పుడు రాజ్యాంగ పరంగా మనం చేసే పరిపాలన విధానం ఏదైతే ఉందో దానికి సంబంధించింది. స్టేట్ గవర్నమెంట్స్ హ్యావ్ సఫిషియంట్ గ్రౌండ్స్ టు బీ కన్సర్న్డ్ అబౌట్ ద వ్యాలిడిటీ ఆఫ్ ద ఎన్పిఆర్. అంటే ఇప్పుడు ఈ స్టేట్ గవర్నమెంట్కి వాళ్ళకి సంబంధించినంత వరకు వాళ్ళకు కొంతవరకు వ్యాలిడిటీ ఉందన్నమాట. ఈ ఎన్పిఆర్కి సంబంధించిన అంశాల గురించి వాళ్ళు నిర్ణయం తీసుకునే అధికారం వాళ్ళకు ఉంది. However, they are not empowered to hold the union down to its obligations under the constitution. అంటే ఇప్పుడు వాళ్ళు ఎంతప్పటికీ కూడా అంటే యూనియన్ గవర్నమెంట్ కింద వాళ్ళు పనిచేస్తున్నప్పటికీ అప్లికేషన్స్ కింద పనిచేస్తున్నప్పటికీ కూడా వాళ్ళు కొంతవరకు దాన్ని ఎదిరించే శక్తి అయితే అవకాశం అయితే ఉందన్నమాట. ద డ్రాఫ్టర్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ వర్ మేర్ యాంగ్జియస్ టు గివ్ ద యూనియన్ గవర్నమెంట్ ద పవర్ టు బ్రింగ్ ఎరెంట్ స్టేట్స్ ఇన్ లైన్ విత్ ద కాన్స్టిట్యూషన్. అంటే ఇప్పుడు ఎవరైతే ఈ డ్రాఫ్టర్ అంటే ఈ కాన్స్టిట్యూషన్ రచయితలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు చాలా ఎక్కువగా వాళ్ళ యొక్క ఆతృతను చూపించారనమాట యూనియన్ గవర్నమెంట్కి ఎక్కువ పవర్ ఇవ్వడానికి. అంటే ఇలా ఎరెంట్ అనమాట, అంటే యూనియన్ గవర్నమెంట్తో విభేదించే స్టేట్లను కంట్రోల్ చేయడానికి వాళ్ళు కొన్ని అధికారాలను కూడా తయారు చేశారన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఆర్టికల్ 355 ఎంజాయిన్స్ ద యూనియన్ టు. అంటే ఇప్పుడు ఈ ఆర్టికల్ 355 ప్రకారంగా ఈ యూనియన్కి అధికారం ఉందన్నమాట. ఇన్షూర్ దట్ ద గవర్నమెంట్ ఆఫ్ ఎవ్రీ స్టేట్ ఈజ్ క్యారీడ్ ఆన్ ఇన్ అకార్డెన్స్ విత్ ద ప్రొవిజన్స్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్. అంటే దీని లెక్క ప్రకారం ఏంటి అంటే ఈ ఆర్టికల్ 355 ప్రకారం ఏం చెప్తుంది అంటే ఈ స్టేట్లు అనేవి గవర్నమెంట్కి సంబంధించిన ఈ రాష్ట్రాలన్నీ కూడా ఏవైతే ఉంటే కాన్స్టిట్యూషన్ అంటే రాజ్యాంగానికి అనుసరించి రాజ్యాంగానికి కింద మాత్రమే వాటి యొక్క అధికారాలను చూపించాలా, వాటికి అనుగుణంగా మాత్రం రాజ్యాంగానికి అనుగుణంగా వాళ్ళ యొక్క చర్యలు ఉండాలి అని చెప్పి ఒక ఆర్టికల్ అనమాట. యాక్టింగ్ అండర్ ఇట్స్ ఫిడ్యూషియరీ డ్యూటీ టువార్డ్స్ ద కాన్స్టిట్యూషన్ అండ్ ద పీపుల్ ఆఫ్ ద స్టేట్ ద యూనియన్ మే also temporarily and for restoring constitutional governance in a state declare president rule in the state under the article 356. అంటే ఎవరైతే దీన్ని వ్యతిరేకించారో లేకపోతే ఆ రాష్ట్రం కానీ ఆ ప్రజలు కానీ ఎవరైనా ఈ యూనియన్ సంబంధించిన దాన్ని కనుక వ్యతిరేకిస్తే అంటే వాళ్ళక తాత్కాలిక ప్రాతిపదికన కనుక వ్యతిరేకిస్తే దాన్ని మళ్ళీ అక్కడ పరిస్థితులు చక్కబెట్టడానికి తిరిగి క్రమబద్ధీకరణ చేయడానికి వీళ్ళు ఏం చేయొచ్చు, యూనియన్ గవర్నమెంట్ అనేది ఆర్టికల్ 356 ప్రకారం అక్కడ ప్రెసిడెన్షియల్ రూల్ అంటే రాష్ట్రపతి పాలన ఏర్పడవచ్చు. అక్కడున్న స్టేట్ గవర్నమెంట్ రద్దు చేయొచ్చు అనమాట. నో ఈక్వలెంట్ పవర్ రెస్ట్ ఇన్ ద హ్యాండ్స్ ఆఫ్ ద స్టేట్ టు హోల్డ్ ద యూనియన్ గవర్నమెంట్ టు ద కాన్స్టిట్యూషన్. కానీ ఇలాంటి అంటే ఇప్పుడు స్టేట్ గవర్నమెంట్ కంట్రోల్ చేయడానికి యూనియన్ గవర్నమెంట్కి ఒక శక్తి ఉంది. ఇలాంటి ఆర్టికల్ 356 ప్రకారం అక్కడ రాష్ట్రపతి పాలన పెట్టచ్చు. కానీ స్టేట్ గవర్నమెంట్లకి ఈ యూనియన్ గవర్నమెంట్ కంట్రోల్ చేసి ఏ అధికారం కూడా మన రాజ్యాంగం అనేది కల్పించలేదు. వెన్ స్టేట్ గవర్నమెంట్స్ రైజ్డ్ కన్సర్న్ అబౌట్ ద ఎన్పిఆర్ ద యూనియన్
insisted that states are under a constitutional duty to implement laws passed by parliament, a position that a superficial reading of the constitution may support. అంటే ఇప్పుడు ఈ యొక్క ఎన్ఆర్సీ గురించి వీళ్ళు వ్యతిరేకత చూపించినప్పటికీ ఈ స్టేట్ గవర్నమెంట్ మీద ఈ సెంటర్ అనేది ఒత్తిడి తీసుకొస్తుంది అనమాట. అంటే మీరు ఏదైనా సరే ఈ పార్లమెంట్లో ఏదైతే చేశాడో పాస్ అయిందో ఆ బిల్లునికి అనుగుణంగా మీరు ఈ కాన్స్టిట్యూషన్ రాజ్యాంగ పరంగా మీకు కల్పించిన ఒక డ్యూటీ అనమాట, ఒక విధి అనేది. అంటే పార్లమెంట్ చేసిన ప్రతి ఒక్క చట్టాన్ని మీరు ఒప్పుకోవాలి, అది మీకు రాజ్యాంగం కల్పించిన విధి. అంటే దాన్ని ఒక రాజ్యాంగాన్ని సూపర్ఫిషియల్గా అంటే దాన్ని బాగా చదివి విశ్లేషించినా కానీ అది సపోర్ట్ చేస్తుంది అనమాట. అంటే వాళ్ళు యూనియన్ గవర్నమెంట్ నుంచి సపోర్ట్ చేసే విధంగానే ఆ యొక్క రాజ్యాంగం ఉందన్నమాట. ఏ డ్యూటీ టు ఒబే ఆల్ లాస్ పాస్డ్ బై పార్లమెంట్ ఈజ్ ప్రామిస్డ్ ఆన్ యాన్ bridled defense to the union government to currently understand and implement the constitution while passing laws. అంటే ఇప్పుడు ఏదైతే ఈ రాజ్యాంగం కల్పించిన ఈ హక్కు ఏదైతే ఉందో ఈ యూనియన్ గవర్నమెంట్కి ఏంటంటే వాళ్ళకి ఎక్కువగా అంటే స్టేట్ గవర్నమెంట్ మీద పెత్తనం చేసేది, అంటే స్టేట్ గవర్నమెంట్ కంటే బలమైన శక్తిని ఆ యొక్క చట్టం అనేది ఇస్తుందన్నమాట. హవెవర్ నోవర్ ఇన్ ద కాన్స్టిట్యూషన్ ఈజ్ దేర్ ఎనీ సజెషన్ దట్ ద యూనియన్ హ్యాస్ ద ఫైనల్ సే యాజ్ టు వాట్ ఈజ్ కాన్స్టిట్యూషనల్. అంటే ఇప్పుడు మనం కనుక చూసుకుంటే అసలు కాన్స్టిట్యూషన్కి ఫైనల్ ఏంటి అంటే యూనియన్కే ఆ ఒక పరమాధికారం ఉంది, ఈ రాజ్యాంగపరమైన అంశాల్లో పూర్తి అధికారం ఉంది. ఫైనల్ అంటే చివరి మాట ఈ యొక్క యూనియన్ గవర్నమెంట్ది అని ఎక్కడ కాన్స్టిట్యూషన్లో రాయబడలేదు. ఇప్పుడు రాయబడినప్పటికీ దానికి అలాంటి అధికారం అనేది వచ్చిందనమాట. గవర్నమెంట్ ఈజ్ ఏ హ్యూమన్ ఎంటర్ప్రైజ్. అంటే ఇప్పుడు ఈ గవర్నమెంట్ అనేది అంతా కూడా ఒక హ్యూమన్ ఎంటర్ప్రైజ్ అనమాట. అంటే ఎంటర్ప్రైజ్ అంటే ఏంటి, ఒక సముదాయం కానీ కలయిక కానీ లేకపోతే ఒక కంపెనీ లాంటిది అనమాట గవర్నమెంట్ అనేది. ఇట్ ఈస్ హూలీ పాసిబుల్ దట్ ఏ గవర్నమెంట్ మే వర్క్ ద కాన్స్టిట్యూషన్ ఇంపర్మిసిబుల్లీ which Dr. B.R. Ambedkar reckoned within saying, however good a constitution may be, it is sure to turn out bad because those who are called to work it happen to be a bad lot. అంటే ఇప్పుడు మనం ఈ కాన్స్టిట్యూషన్ లెక్క ప్రకారం చూసుకుంటే కనుక ఈ కాన్స్టిట్యూషన్కి ఇంత అధికారం అనేది ఇచ్చారనమాట. అంటే ఒక పర్మిషన్, ఎటువంటి పర్మిషన్ లేకుండా ఇంపర్మిసిబుల్గా వాళ్ళకి ఈ అధికారాన్ని కట్టబెట్టారు. కానీ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఈ యొక్క రాజ్యాంగ నిర్మాత అయిన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఏం చెప్పాడు అంటే, ఏం వివరించాడు అంటే, ఆయన ఏం చెప్పాడంటే కాన్స్టిట్యూషన్ అనేది చాలా గొప్పది, చాలా మంచిది, కానీ దీన్ని చెడ్డగా చూపించాలి, ఎవరికైనా చెడ్డగా మార్చాలి అంటే దానికి కూడా అవకాశం ఉంది అనే విధంగా ఈ యొక్క రాజ్యాంగం ఉందని ఆల్రెడీ ఆయన చెప్పాడు అనమాట. వన్ సేఫ్ గార్డ్ ఎగనెస్ట్ బ్యాడ్ యాక్టర్స్ లైస్ ఇన్ ద ఓత్. అంటే ఇప్పుడు ఎవరైతే ఇలా బ్యాడ్ యాక్టర్స్ ఎవరు ఉంటారో, అంటే ఈ చెడు చేసే వాళ్ళు ఎవరైతే ఉన్నారో, అంటే ఈ విలన్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు కూడా, అంటే వాళ్ళని కూడా సేఫ్ గార్డ్ చేసే విధంగా ఈ యొక్క ప్రమాణాలు ఉన్నాయన్నమాట. ఈ ఓత్ అంటే ప్రమాణాలు ఉన్నాయన్నమాట. ఆల్ కాన్స్టిట్యూషనల్ యాక్టర్స్, స్టేట్ అండ్ యూనియన్ లెజిస్లేచర్, స్టేట్ అండ్ యూనియన్ గవర్నమెంట్స్ అండ్ జడ్జెస్ ఇన్ ద హయ్యర్ జ్యుడిషియరీ ఆర్ డ్యూటీ బౌండ్ టు బేర్ true faith and allegations to the Constitution of India by way of their oath. అంటే ఇప్పుడు మనం కనుక చూసుకుంటే ఆల్ కాన్స్టిట్యూషనల్ యాక్టర్స్ అయినటువంటి స్టేట్ గవర్నమెంట్ కానీ, యూనియన్ లెజిస్లేచర్స్ కానీ, లేకపోతే స్టేట్ అండ్ యూనియన్ గవర్నమెంట్స్ కానీ, తర్వాత జడ్జెస్ కానీ, హయ్యర్ జ్యుడిషియరీ కానీ, వీళ్ళందరూ కూడా వాళ్ళ యొక్క విధికి బద్దులు అనమాట, డ్యూటీ బౌండ్ అనమాట. వాళ్ళు ఎవరైతే విధికి ఉన్నారో వాళ్ళ యొక్క పనికి వాళ్ళు బద్దులై ఉంటారన్నమాట. అంటే దాంట్లో వాళ్ళ విధి ఏంటంటే నిజాన్ని చెప్పడం, నిజమైన నమ్మకాన్ని కలిగించడం, తర్వాత కాన్స్టిట్యూషన్ సంబంధించిన ఎలిగేషన్స్ ఏవైతే ఉన్నాయో, ఇండియాకి సంబంధించిన కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియాకి సంబంధించిన ఎలిగేషన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని తొలగించడంలో వాళ్ళు ప్రమాణాలు చేశారు. వాళ్ళు తొలగిస్తామని చెప్పేసి వాళ్ళు ప్రమాణాలు చేశారు. ద ఓత్ ఆఫ్ ద కాన్స్టిట్యూషనల్ ఫంక్షనరీస్ ఆఫ్ ద స్టేట్ ఈజ్ టు బీ అండర్స్టూడ్ ఇన్ అ లైట్ ఆఫ్ ద ఆర్టికల్ 1 ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ విచ్ లొకేట్స్ ఇండియాస్ ఐడెంటిటీ యాజ్ ద యూనియన్ ఆఫ్ స్టేట్స్. అంటే ఇప్పుడు మనం కనుక ఈ యొక్క ప్రమాణం ఏదైతే ఉందో కాన్స్టిట్యూషనల్ ఫంక్షనరీస్ అనేవి, ఈ స్టేట్స్ అనేవి అందరి కింద ఉన్నాయి, అంటే ఈ స్టేట్స్ కింద పనిచేస్తుందని చెప్పేది ఈ ఆర్టికల్ 1 అనేది మనకు చూపిస్తుంది అనమాట. ఈ ఆర్టికల్ 1 ప్రకారం ఏంటంటే ఇండియాస్ ఐడెంటిటీ అనేది ఎలా ఉందంటే యూనియన్ ఆఫ్ స్టేట్, అంటే రాష్ట్రాల యొక్క కలయికలాగా ఉందన్నమాట. దేర్ ఫోర్ స్టేట్స్ అండ్ బై ఎక్స్టెన్షన్ దేర్ లెజిస్లేచర్ అండ్ గవర్నమెంట్స్ ఆర్ ఇండిస్పెన్సిబుల్ టు వర్కింగ్ ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా. సో ఇప్పుడు ఇవన్నీ కూడా, ఈ రాష్ట్రాలన్నీ కూడా దీన్ని బట్టి ఏం చెప్పొచ్చు అంటే రాష్ట్రాలన్నీ కూడా ఈ యొక్క రాజ్యాంగం కింద నడుస్తాయి అని చెప్పడానికి ఇది ఒక ఉదాహరణ అనమాట. యాజ్ ద సుప్రీం కోర్ట్ ఆఫ్ ద ఇండియా రికగ్నైజ్డ్ ఇన్ ద ల్యాండ్ మార్క్ ఎస్ఆర్ బొమ్మాయి జడ్జిమెంట్, స్టేట్స్ ఆర్ నాట్ మేర్ అపెండేజెస్
ఆఫ్ ద సెంటర్. ఈ సుప్రీంకోర్టు అనేది ఎస్ఆర్ బొమ్మాయి కేసులో ఒక జడ్జిమెంట్ ఇచ్చేటప్పుడు ఏం చెప్పింది అంటే ఈ రాష్ట్రాలన్నీ కూడా కేంద్రం యొక్క ఉపాంగాలు మాత్రమే కాదు, కేవలం వాటి యొక్క ఉపాంగం మాత్రం కాదు అని చెప్పిందనమాట. ఆఫ్టర్ ఆల్ వాట్ సెట్స్ యూనియన్ టెరిటరీస్ అపార్ట్ ఫ్రమ్ స్టేట్స్ ఈజ్ ఎక్స్క్లూజివ్ అండ్ డిస్టింక్ట్ లెజిస్లేటివ్ అండ్ అడ్మినిస్ట్రేటివ్ ఇంపిటెన్సెస్ ఆఫ్ ద స్టేట్ టు బీ యాక్టెడ్ ఆన్ దో దేర్ 3 ఆర్గాన్స్ ఆఫ్ గవర్నమెంట్. అంటే ఇప్పుడు మనం కనుక చూసుకుంటే కనుక ఇప్పుడు మళ్ళీ యూనియన్ టెరిటరీస్ ఉంటే వాటికి రాష్ట్రాల కన్నా వేరే విధంగా ఉన్నాయన్నమాట. సో లెజిస్లేచర్కి అంటే ఈ లెజిస్లేచర్ చేసేటప్పుడు ఈ రాష్ట్రాలకు ఒక రకంగా, యూనియన్ టెరిటరీస్ ఒక రకంగా వీళ్ళు చట్టాలు చేసే అవకాశం ఉందన్నమాట. సో ఈ గవర్నమెంట్ అనేది 3 అంగాలు అంటే 3 ఆర్గనైజేషన్ రూపంలో ఇక్కడ వ్యవహరిస్తూ ఉందన్నమాట. దస్ దే కెనాట్ బి రెడ్యూస్డ్ టు మేర్ అడ్మినిస్ట్రేటివ్ ఏజెన్సీస్ ఎంట్రస్టెడ్ విత్ ఎన్ఫోర్సింగ్ పార్లమెంట్ లాస్ వితౌట్ ఎనీ అప్లికేషన్ ఆఫ్ మైండ్. అంటే ఇప్పుడు వీళ్ళు పూర్తిగా ఈ అడ్మినిస్ట్రేషన్ సిస్టమ్ మొత్తం కూడా ఈ రాజ్యాంగానికి సంబంధించి కట్టుబడే విధంగా, అంటే ఈ పార్లమెంట్లో ఏవైతే చట్టాలు జరుగుతాయో వాటికి అప్లికబుల్ అయ్యేటట్టు ఆ మైండ్లో పెట్టుకొని చేయకూడదు అనమాట. ఎమంగ్ ద ఎక్స్క్లూజివ్లీ డీలినేటెడ్ ఏరియా ఆఫ్ లెజిస్లేటివ్ అండ్ ఎగ్జిక్యూటివ్ కాంపిటెన్స్ ఆఫ్ స్టేట్స్ ఈజ్ ద పవర్ అండ్ రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ద పబ్లిక్ ఆర్డర్ అండ్ పోలీస్. అంటే ఇప్పుడు మనం కనుక చూసుకుంటే కనుక మనకు ఎక్స్క్లూజివ్గా ఈ యొక్క ఆకృతి అనేది, అంటే ఈ యొక్క డీలైనింగ్ అంటే మనం అవుట్లైన్ అనేది గీస్తూ ఉంటారు చూసారా, అవుట్లైన్ ఏరియా ఆఫ్ లెజిస్లేచర్ ప్రకారం, తర్వాత ఎగ్జిక్యూషన్ కాంపిటెన్స్ ప్రకారం చూసుకుంటే ఏంటంటే స్టేట్లకు అనేది రెస్పాన్సిబిలిటీ ఎలా ఉంది అంటే వాళ్ళు ఏంటంటే రెస్పాన్సిబిలిటీ ఏంటంటే పబ్లిక్ ఆర్డర్ని నెరవేర్చే విధంగాను, లేదా పోలీస్ వ్యవస్థను కంట్రోల్ చేసే విధంగాను ఈ 2 రకాలుగానే ఉందన్నమాట. ది ఎన్పిఆర్ ఎన్ఆర్సీ ఎక్సర్సైజ్ ఈజ్ లైక్లీ టు ప్లేస్ యాన్ ఎండ్యూర్ బర్డన్ ఆన్ ఎవ్రీ సింగిల్ సిటిజన్ ఆఫ్ ఇండియా. అంటే ఇప్పుడు ఈ ఎన్పిఆర్ ఎన్ఆర్సీ ఈ యొక్క వీటిని ప్రవేశపెట్టడం అంటే వీటిని అమలుపరచడం అనేది ప్రతి ఒక్క భారతీయ పౌరుడి మీద ఒక అధికమైన భారాన్ని పోపే విధంగా ఉందన్నమాట. కంపెలింగ్ ద మోస్ట్ మార్జినలైజ్డ్ ఇండియన్ టు ప్రూవ్ దేర్ సిటిజన్షిప్ అండర్ యాన్ ఆర్బిటరీ అండ్ అబ్స్క్యూర్ ప్రాసెస్ ఈజ్ లైక్లీ టు కాజ్ వైడ్ స్ప్రెడ్ ఛాలెంజెస్ టు లా అండ్ ఆర్డర్. అంటే ఇప్పుడు భారతదేశానికి సంబంధించిన పౌరులు భారతదేశ పౌరులను నిరూపించుకోవడానికి చేసే విధానం ఏదైతే ఉందో అది రాబోయే కాలంలో చాలా సవాళ్ళను ఎదుర్కొనే విధంగా ఉంటుందన్నమాట. ద యూనియన్ ఇన్ కంపైలింగ్ స్టేట్స్ టు ఇంప్లిమెంట్ ద ఎన్పిఆర్ బై ఇగ్నోరింగ్ ద వైడ్ స్ప్రెడ్ డిసెండెంట్స్ అగెన్స్ట్ ఇట్ విల్ బీ ఇంటర్ఫియరింగ్ విత్ దీస్ ఎక్స్క్లూజివ్ పవర్స్ ఆఫ్ స్టేట్స్. అంటే ఇప్పుడు ఈ ఎన్పిఆర్ అనేది ఇంప్లిమెంట్ చేయడం, ఈ యూనియన్ గవర్నమెంట్ అనేది రాష్ట్ర ప్రభుత్వాలని బలవంతంగా అంటే వాళ్ళ మీద ఏం చేస్తే కంపైల్ ఒత్తిడి చేస్తుంది అనమాట. ఈ ఎన్పిఆర్ని ఇంప్లిమెంట్ చేయడం అనేది అక్కడ ఆ రాష్ట్రాల్లో అక్కడ ఉన్న ప్రజలు దీన్ని వ్యతిరేకిస్తున్నారు, అయినప్పటికీ ఇది ఒత్తిడి చేస్తుంది. ఇది ఎలా ఉంది అంటే వాళ్ళ యొక్క పరమాధికారాలు ఏవైతే ఎక్స్క్లూజివ్ పవర్స్ ఏవైతే ఉన్నాయో స్టేట్ యొక్క ఎక్స్క్లూజివ్ పవర్స్లో వీళ్ళు జోక్యం చేసుకున్నట్టు ఉందన్నమాట. స్టేట్స్ దేర్ ఫోర్ ఆర్ ఎంటైటిల్డ్ టు మోర్ డిఫెన్స్ than mere reminder of their duty to obey central laws. అంటే ఇప్పుడు ఇక్కడ ఎలా ఉంది అంటే ఇక్కడ చూపడానికి ఎలా ఉంది, స్టేట్స్ అనేవి ఎలా ఉన్నాయంటే పూర్తిగా ఏదైతే సెంట్రల్ గవర్నమెంట్ ఏవైతే ఉందో వాటి చట్టాలను వ్యతిరేకించే విధంగా కాకుండా ఆ సెంట్రల్ గవర్నమెంట్ చట్టాలను ఆమోదించే విధంగా అంటే వాళ్ళ ఆమోదించే విధంగా డ్యూటీ చేసే ఒక ఉద్యోగుల్లాగా ఈ స్టేట్ గవర్నమెంట్స్ అనేవి నడుస్తున్నాయి అన్నమాట. రిస్ట్రిక్టింగ్ కోఆపరేషన్ అంటే ఇప్పుడు మనకు ఏదైతే కోఆపరేషన్ ఉందో, మనం ఏదైతే సహాయ సహకారాలు ఉన్నాయో ఆ సహాయక సహకారాలని మనం రిస్ట్రిక్ట్ చేయాలన్నమాట. దాని ప్రకారం అనమాట. దిస్ ఈజ్ నాట్ సే దట్ స్టేట్స్ హ్యావ్ ఏ రైట్ టు డిఫే ద యూనియన్. అంటే ఇప్పుడు మనం ఇది చెప్పకూడదు, కానీ రాష్ట్రాల్లో కూడా యూనియన్ని వ్యతిరేకించే శక్తి ఉందన్నమాట. అంటే వాళ్ళకి ఒక హక్కులాగా ఉందన్నమాట. ది కాన్స్టిట్యూషన్ బేర్స్ స్టేట్స్ ఫ్రమ్ ఇంపీడింగ్ ద యూనియన్స్ వర్క్ అండ్ రైట్లీ రిక్వైర్ దెమ్ టు కంప్లై విత్ సెంట్రల్ లాస్. అంటే ఇప్పుడు స్టేట్ గవర్నమెంట్ ఈ కాన్స్టిట్యూషన్ లెక్కల ప్రకారం ఏంటంటే వీటిని వ్యతిరేకించే విధంగా, అంటే యూనియన్ గవర్నమెంట్ని వ్యతిరేకించే విధంగా కొన్ని రైట్స్ అనేవి ఇవ్వబడ్డాయి అనమాట. సెంట్రల్ లాస్ లెక్క ప్రకారం వాటి యొక్క రాజ్యాంగపరంగా చూసుకుంటే కొన్ని ఉన్నాయన్నమాట. However, constitutional functionaries in states cannot be compelled to defy their oath and enforce laws that are contrary to their good faith interpretation of the constitution. అంటే ఇప్పుడు మన కాన్స్టిట్యూషన్ లెక్క ప్రకారం ఫంక్షనరీస్ ప్రకారం ఏంటంటే స్టేట్కి అనే దాన్ని అంటే వాటిని ఒత్తిడి చేయడానికి వీలు లేదనమాట. అంటే ఆ స్టేట్లన్నీ కూడా పూర్తిగా ఒత్తిడికి గురయ్యి వాళ్ళు ఏవైతే ఉన్నాయో ఆ సెంట్రల్ గవర్నమెంట్ ఏవైతే చేస్తున్న చట్టాలని వాటిని వ్యతిరేకించే అవకాశం అయితే లేదు. దాంతోపాటు ఏంటంటే స్టేట్ గవర్నమెంట్కి కాంట్రరీగా అంటే ఆ ఇంటర్ప్రిటేషన్కి, ఆ గుడ్ ఫెయిత్ ఇంటర్ప్రిటేషన్ని వ్యతిరేకిస్తూ, ఆ కాన్స్టిట్యూషన్ వ్యతిరేకిస్తూ వీళ్ళు ఏ రిజల్యూషన్ చేసే అవకాశాలు లేవు అనమాట.
ఇన్ బైండింగ్ దేర్ ఓత్స్, అంటే వాళ్ళ యొక్క ప్రమాణాలని కాపాడుకునేటట్లు స్టేట్ మే రిక్వైర్ ద యూనియన్ టు ఫైండ్ ఏ కాన్స్టిట్యూషనల్ వే టు ఫుల్ఫిల్ ఇట్స్ ప్రొటెక్టెడ్ ఆబ్జెక్టివ్స్. అంటే స్టేట్స్ అనేవి కొన్ని వాటిని ఆశించాలి యూనియన్ గవర్నమెంట్ నుంచి, అంటే వాళ్ళ యొక్క కోరికల్ని ఫుల్ఫిల్ చేసే విధంగా, వాళ్ళ యొక్క ఆబ్జెక్టివ్స్ని, వాళ్ళ యొక్క అంశాలను ఫుల్ఫిల్ చేసే విధంగా ఆ కాన్స్టిట్యూషన్లో కొన్ని మార్పులు తీసుకురావాలా బై విత్ హోల్డింగ్ కోఆపరేషన్ ఇన్ ద ఫెడరల్ స్కీమ్స్. అంటే వాళ్ళ ఫెడరల్ స్కీమ్స్ అంటే ఈ సమాఖ్య వ్యవస్థలో కొన్ని స్కీమ్స్ అనేవి ఉంటాయి అనమాట. ఆ స్కీమ్స్ని వీళ్ళు ఏం చేయాలంటే వాటి కోఆపరేషన్, వాటికి సహాయ సహకారాలు అందించకుండా వాటిని కొంతకాలం పక్కన పెడితే కనుక ఇలాంటి అవకాశం అంటే సెంట్రల్ గవర్నమెంట్ చట్టాలు చేసే అవకాశం ఉంటుంది అనమాట. న్యూ ఇన్స్టిట్యూషనల్ నామ్స్ కెన్ ప్లే యాన్ ఇంపార్టెంట్ రోల్ ఆన్ దిస్ ఫండ్. అంటే ఇప్పుడు ఈ కొత్త ఇన్స్టిట్యూషనల్ నామ్స్ అంటే కొత్త చట్టాలు అంటే ఇన్స్టిట్యూషన్ సంబంధించిన ఏవైతే ఆ యొక్క హక్కులు కానీ లేకపోతే వాటి యొక్క నామ్స్ ఏవైతే ఉన్నాయో అవి చాలా ఇంపార్టెంట్ రోల్ వ్యవహరిస్తాయి అన్నమాట ఇలాంటి సిచ్యువేషన్లో. ఇండియా ఈజ్ నాట్ ద ఫస్ట్ డెమోక్రసీ దట్ హ్యాస్ సీన్ స్టేట్స్ రిస్ట్రిక్ట్ కోఆపరేషన్ టు ద ఫెడరల్ గవర్నమెంట్ ఆన్ ద కంటిన్యూయస్ ఇష్యూస్. అంటే ఇప్పుడు ఇండియా ఒక్కటే కాదు, ఇలా ఫెడరల్ గవర్నమెంట్లో ఈ డెమోక్రసీలో ప్రజాస్వామ్యంలో ఇలా ఫెడరల్ గవర్నమెంట్లో సెంట్రల్ గవర్నమెంట్ని వ్యతిరేకించి ఇట్లా కంటిన్యూస్ ఇష్యూల్లో వ్యతిరేకించే దేశం ఒక ఇండియా మాత్రమే కాదు. ఇన్ ద యునైటెడ్ స్టేట్స్ అండ్ ద సిటీస్ హ్యావ్ లిమిటెడ్ దేర్ కోఆపరేషన్ ఆన్ ఫెడరల్ ఇమిగ్రేషన్ పాలసీస్ అండ్ యాంటీ గన్ ఓనర్షిప్ లెజిస్లేషన్. అంటే ఇప్పుడు యునైటెడ్ స్టేట్స్లో కూడా స్టేట్స్ ఏం చేసినాయి అంటే వాళ్ళ యొక్క అంటే సహాయాన్ని నిరాకరించినట్టు కోఆపరేషన్ తగ్గించినాయి అనమాట. దేనికి సంబంధించి వాళ్ళ యొక్క ఫెడరల్ సమాఖ్య వ్యవస్థలో ఉన్న యాంటీ ఇమిగ్రేషన్ సంబంధించిన పాలసీకి సంబంధించి, యాంటీ గన్ ఓనర్షిప్ లెజిస్లేషన్ సంబంధించిన ఈ చట్టాలు చేసేటప్పుడు కూడా వాళ్ళు ఇలానే వ్యతిరేకించారనమాట. ఇన్ కాంట్రాస్ట్ దేర్ ఆర్ ఆల్సో ఎగ్జాంపుల్ ఆఫ్ కంట్రీస్ దట్ హ్యావ్ స్ట్రెంగ్థెన్డ్ ఫెడరలిజం బై యాక్టివ్లీ ఇంక్లూడింగ్ ద ప్రావిన్సెస్ ఆర్ స్టేట్స్ ఇన్ నేషనల్ పాలసీ. అంటే దీనికి ఇప్పుడు కాంట్రరీగా చూసుకుంటే కనుక ఇంకొన్ని మన యొక్క ఎగ్జాంపుల్స్ అనేవి కనపడతాయి అనమాట. చాలా దేశాల్లో ఏమవుతాయంటే ఈ ఫెడరలిజాన్ని బలపరిచే విధంగా ఉంటూ ఏంటంటే ఆ ఇంక్లూజివ్ అంటే ప్రావిన్సెస్ల యొక్క వాళ్ళ యొక్క బలాన్ని కూడా అంటే వాళ్ళ యొక్క అంశాలను కూడా వాళ్ళు దృష్టిలో పెట్టుకొని నేషనల్ పాలసీలు చేసే అవకాశాన్ని మనం కొన్ని ఎగ్జాంపుల్ చూసుకోవచ్చు అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇమిగ్రేషన్ లాస్ ఇన్ ఆస్ట్రేలియా అండ్ కెనడా ఎంపవర్ ప్రావిన్సెస్ టు నామినేట్ ఇమిగ్రెంట్స్ సీకింగ్ టు సెటిల్ విత్ ఇన్ దేర్ టెరిటరీ. అంటే ఇప్పుడు ఆస్ట్రేలియాలో కానీ ఇమిగ్రేషన్ చట్టాలకు సంబంధించి, తర్వాత కెనడాలో ఎంపవర్ అంటే వాళ్ళు చేసే చట్టాల్లో ప్రావిన్స్కి సంబంధించిన ఇమిగ్రేషన్ సీకింగ్ పర్మిషన్ సంబంధించిన వాటి యొక్క చట్టాల్లో చూస్తే కనుక ఇది మనకు కనపడుతుంది అనమాట. ఇన్ దీస్ ఎగ్జాంపుల్స్ దెర్ ఈజ్ ఏ లెసన్ ఫర్ ఇండియా. ఈ అన్ని అంశాలను ఈ యొక్క అన్ని ఎగ్జాంపుల్స్ను ఉపయోగించుకొని మనకు ఉదాహరణ చూసుకుంటే కనుక ఇండియా అనేది పాఠాలు నేర్చుకోవాలి. ద యూనియన్ గవర్నమెంట్ కెన్ ఇంక్లూడ్ స్టేట్స్ ఇన్ హౌ డెసిషన్స్ ఆర్ మేడ్ అండ్ ఎన్ఫోర్స్డ్. అంటే ఇప్పుడు ఈ యూనియన్ గవర్నమెంట్ అనేది ఈ యొక్క స్టేట్ని ఎలా కలపాలి అంటే ఒక చట్టాలను కానీ డెసిషన్ కానీ ఏమైనా తీసుకునేటప్పుడు ఏదైనా చట్టాలు చేసేటప్పుడు వీటిని ఆ స్టేట్ గవర్నమెంట్ని ఎలా భాగస్వామ్యం చేయాలి, ఆర్ ఇట్ కెన్ డిపెండ్ ఆన్ ఆర్చిక్ ఎమర్జెన్సీ ప్రొవిజన్స్ టు ఎన్ఫోర్స్ ఇట్ విల్. అంటే ఇప్పుడు వీళ్ళు త్వరితగతిన వీటికి సంబంధించి అంటే ఈ ప్రొవిజన్స్ని కలిపేందుకు త్వరితగతిన వాళ్ళు చర్యలు తీసుకోవాలన్నమాట ఈ సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు. నాట్ ఎవ్రీ డిసగ్రిమెంట్ బిట్వీన్ స్టేట్ అండ్ ద యూనియన్ ఈజ్ ద సేమ్. అంటే ఇప్పుడు మనం ఏమైనా చూసుకుంటే ఈ డిసగ్రిమెంట్స్ అనేవి అంటే ప్రతి దేశంలో స్టేట్కి సెంటర్కి మధ్య ఉన్న విభేదాలు అనేవి ఒకే రకంగా ఉండవు అనమాట. అండ్ ద యూనియన్ మస్ట్ డెవలప్ న్యూయర్ కన్వెన్షన్స్ టు ఫోస్టర్ కోఆపరేషన్స్. అంటే ఇప్పుడు యూనియన్ గవర్నమెంట్ ఏం చేయాలంటే కొత్త సిద్ధాంతాలను విధానాలను తీసుకురావాలి, కన్వెన్షన్స్ తీసుకురావాలన్నమాట. దేనికోసం ఈ యొక్క ఒకళ్ళ మధ్య ఒకళ్ళకి సహాయాన్ని కోఆపరేషన్ని పెంచే విధంగా ఫోస్టర్ అంటే పెంచే విధంగా చేసే చట్టాలను వీళ్ళు తీసుకురావాలి అని చెప్తున్నారు అనమాట. ఇదండి. నెక్స్ట్ మనకు ఆర్టికల్ వచ్చేసి బ్రెగ్జిట్ నుంచి. ఈ బ్రెగ్జిట్ నుంచి ఇంగ్లాండ్ అనేది మొన్న జనవరి 31 అనేది బయటకు వచ్చింది. ఆ బయటకు వచ్చినప్పటికీ ఆ బ్రెగ్జిట్లో ఉన్న మిగతా దేశాలు 27 దేశాలు ఉంటే ఆ బ్రెగ్జిట్ దేశాలు అనేవి యూఎన్తో కొంతకాలం అదే విధానాన్ని నడిపిస్తూ ఉంటాయి అనమాట. అంటే ఇప్పుడు ఏదైతే బ్రెగ్జిట్లో ఉన్నప్పుడు యూకే ఎలా వ్యవహరించిందో ఒక సంవత్సరం వరకు అంటే ఈ 2020 ఎండింగ్ వరకు కూడా అలానే ఉంటారు. సో ఆ తర్వాత వాళ్ళ బ్రెగ్జిట్కి దీనికి అంటే ఈ యొక్క యూయూకి తర్వాత ఈ బ్రిటన్కి మధ్య రిలేషన్షిప్స్ గురించి ఆ యొక్క వాళ్ళు ఏవైతే ఆర్గనైజేషన్ ఉన్నాయో యునైటెడ్ నేషన్స్లో కానీ, తర్వాత వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్లో కానీ, నార్త్ అట్లాంటిక్ ట్రీటీ ఆర్గనైజేషన్లో కానీ, G20 సమ్మిట్లో కానీ వీళ్ళ యొక్క కోఆపరేషను, తర్వాత వీళ్ళిద్దరి మధ్య ఈ యొక్క ఏదైతే ట్రేడింగ్ ఉంటుందో దానికి సంబంధించిన అంశాల గురించి చాలా ఇన్ డీటెయిల్గా చాలా సింపుల్ వర్డింగ్లో ఇచ్చారనమాట. వాట్ బ్రెగ్జిట్ మీన్స్ ఫర్ ద EU అండ్ ఇట్స్ పార్ట్నర్స్. అంటే ఇప్పుడు
బ్రెగ్జిట్ అంటే ఏంటి అంటే బ్రిటిష్ ఎగ్జిట్. బ్రెగ్జిట్ అంటే ఏంటి? బ్రిటిష్ ఎగ్జిట్ కదా. అంటే ఇప్పుడు అది యొక్క అర్థం ఏంటి? బ్రిటిష్ బయటకు వచ్చింది కదా, దాని అర్థం ఏంటి అంటే యూయూకి అంటే యూరోపియన్ యూనియన్కి అండ్ ఇట్స్ పార్ట్నర్స్కి తెలియజెప్పడం అనమాట, దాని గురించి సంబంధించింది. ఇట్ డస్ నాట్ ఎఫెక్ట్ ద కోర్ ఆఫ్ ద యూరోపియన్ యూనియన్. అంటే ఇప్పుడు ఈ యొక్క బ్రిటిష్ అనేది ఎగ్జిట్ అవ్వడం అనేది వాడి యొక్క కోర్ అంటే మూలం ఏదైతే ఉందో దాన్ని ఆ యూరోపియన్ యూనియన్ దెబ్బతీయదు అనమాట. దాని యొక్క ఎటువంటి ఎఫెక్టివ్ ఉండదన్నమాట. ది యూయూ ప్రాజెక్ట్ విల్ బీ టేకెన్ ఫార్వర్డ్ బై ద 27 మెంబర్ స్టేట్స్. అంటే ఇప్పుడు ఈ యూరోపియన్ యూనియన్ ప్రాజెక్ట్ అనేది ఈ యొక్క 27 దేశాలు అనేవి ఎవరైతే మెంబర్ స్టేట్స్ ఉన్నారో వాళ్ళు కలిపి చేస్తారు అని చెప్పి ఆర్టికల్ అండి. చాలా సింపుల్ వాడిలో ఉంది, మీరు ఒకసారి చదవండి, మీకు ఈజీగా అర్థమైపోతుంది. ఇవండి ఈరోజు నా 4 ఆర్టికల్స్. నా ఎక్స్ప్లెనేషన్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ వెరీ మచ్.